ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి ఈ 2 రోజులు ప్రత్యేక కూడికలు ప్రార్థనతో ప్రారంభించుకుందాము. బయట ఎవరైనా ఉన్నా కూడా లోపలికి రావాల్సింది కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి, మేమందరం ప్రభా తండ్రి నీ ప్రత్యేకమైన ప్రేమలో ఇలా మేమందరం కూడుకొని ప్రభా మీ నామ ఘనత నిమిషమై తండ్రి మాకు ఇచ్చిన అవకాశంను బట్టి నిజంగా వందనాలు ప్రభా. ఈ 2 దినములు ప్రభా మీరు భూజగత్తులు పునాదులు వేయబడక ముందే నియమించి ఉన్నారు ప్రభా. మా హృదయములతో మీరు మాట్లాడండి ప్రభా. మేము తండ్రి నీ పోలికగా మారుటకు మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తాం. ఈ కూడిక అంతయు ప్రభా నీకు మహిమకరంగా జరుగులాగా తండ్రి మీరే తండ్రి ఇక్కడ మీరు ఉండమని, మాతో మాట్లాడమని, పాటలు పాడుచుండగా తండ్రి వాక్యం ధ్యానించుకోచుండగా అన్ని విషయంలో మీరు మాకు సహాయం చేయమని కోర్చు. మీ పరిశుద్ధాత్మని ప్రతి ఒక్కళ్ళ నింపమని, మాతో మాట్లాడమని కోర్చు తండ్రి. మీరు చేస్తున్న ఈ కార్యమును బట్టి మీకు మరోసారి వందనాలు చెల్లిస్తూ, అలాగే బ్రదర్ సిస్టర్ రావడానికి మీరు చూపించిన అత్యున్నతమైన కృపను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, ఇంకా రావాల్సిన బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండి త్వరగా రప్పించమని అతి త్వరలో రానైన మా ప్రియ ప్రభువైన యేసు నామమున బతిమలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి, ఆమేన్. ముందుగా బ్రదర్స్ సాంగ్స్ లో నడిపిస్తారు, తర్వాత సిస్టర్స్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మనకి ఇచ్చిన పాట పుస్తకంలో నుండి 20వ నంబర్ పాట, పేజీ నంబర్ 24, నాకెన్నో మేలులు చేసితివి అన్న పాట అందరం కలిసి పాడుకున్నాం. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పిస్తును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పిస్తును. కృపచేత నన్ను రక్షించినావే, కృపరంబడి కృపలో నన్ను బలపరచితివే. కృపచేత నన్ను రక్షించినావే, కృపరంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధపరిచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును.
నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకిగా ఆశలులే అనుకోనగా, నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నాకిగా ఆశలులే అనుకోనగా, నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నలు దిశలు నన్ను భయింప నాశమందుంటివే. నాకవైంచితివే, హల్లెలూయా యేసునాథా, హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత నాకెన్నో మేలు చేసితివే, నీకే చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలు చేసితివే, నీకే చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. రెండవదిగా సాంగ్ నంబర్ 55, శ్రీకరుండ శ్రీ యేసునాథ. శ్రీకరుండ శ్రీ యేసునాథ, శ్రీమంతుడవే సృజనాత్ముడా, శ్రీకరుండా శ్రీ యేసునాథ, శ్రీమంతుడవే సృజనాత్ముడా. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. శ్రీకరుండా శ్రీ యేసునాథ, శ్రీమంతుడవే సృజనాత్ముడా. శ్రీకరుండా శ్రీ యేసునాథ, శ్రీమంతుడవే సృజనాత్ముడా. పాపాన్ని భరించినావు, వారినైనా నా కొరకేగా పాపము భరించినావు, పాపినైనా నా కొరకేగా. పవిత్రతతో సన్నిధిలో పరవశింతును పరమ ప్రభు, పవిత్రతతో సన్నిధిలో పరవశింతును పరమ ప్రభు. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. శ్రీకరుండా శ్రీ యేసునాథ, శ్రీమంతుడవే సృజనాత్ముడా.
శ్రీకరుణా శ్రీయేసునాథ శ్రీమంతుడవే సదనాథుడా మరణపు విరచిన నీవు మృత్యుంజయుడిగా మరి లేచినావు మరణము విరచిన నీవు మృత్యుంజయుడిగా మరి లేచినావు మహిమోన్నతుడా నీ మహిమను మహిలో చాటెదను మహిమోన్నతుడా నీ మహిమను మహిలో చాటెదను ఓ సన్నా హల్లెలూయా Hosanna, hallelujah. Hosanna, hallelujah. Hosanna, hallelujah. Ikarunta Sri Sunada శ్రీమంతుడవే సజనాథుడా శ్రీయేసునాథ శ్రీమంతుడవే సజనాథుడా ఆశీర్వాదం నీచెడివాడా అందుకో స్తుతి మాలిక ఆశీర్వాదం నీచెడివాడా అందుకో స్తుతి మాలిక ఆశీర్వైనము అభిషేకము అభిషేకముతో ఓ సన్నా హల్లెలూయా ఓ సన్నా హల్లెలూయా Hosanna, hallelujah. Hosanna, hallelujah. Srikarunda, Sriyesunada, Srimantudave, Sajanathura. Srikarunda, Sriyesunada, శ్రీమంతుడవే సజనాథుడా. ప్రైజ్ లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు మనకి జాక్ బ్రదర్ రాసినటువంటి పాట సాంగ్ నంబర్ 70. ఆ పాట మనకి సిస్టర్స్ పాడబోతున్నారు. ఆ పాటలో లార్డ్ గివ్ మీ లైట్ అని చెప్పి ఒక మంచి అర్థవంతంగా చాలా సింపుల్ గా ఉంటది. ఆ పాట మనకి సిస్టర్స్ పాడతారు. దాని అర్థం ఏంటంటే, ప్రభువా ఈ లోకాన్ని ప్రేమించకుండా ఒకవేళ ప్రేమించినట్లయితే దాని మీద నాకు వెలుగివ్వు, నేను పశ్చాత్తాపడి నిన్నే ప్రేమిస్తాను. ప్రభువా ఒకవేళ నేను నా చుట్టూనే స్వార్థంగా నన్ను నేను ప్రేమించుకుంటూ నా సొంతమే నేను వెతుకుతూ ఉంటే నాకు వెలుగివ్వు, నేను నీ బిడ్డల్ని నీ సంఘాన్ని ప్రేమించడానికి. ఇంకొకటి, ప్రభువా నాకు వెలుగివ్వు, ఒకవేళ నన్ను ఈ లోకం అట్రాక్ట్ చేస్తా ఉంటే వాటి నుంచి విడిపించబడటానికి అని చెప్పి చాలా అర్థవంతంగా ఉంటది. అది పాడి ప్రభు నామాన్ని మనం కనపడదాం. పాట నంబర్ 70, పేజ్ నంబర్ 76, సాంగ్ నంబర్ 70, page number 76. If I have not forsaken all in answer to thy loving God, if I get something back from thee,
Lord, give me light that I might see. Lord, help me judge myself each day to walk this new my living way. I see thy grace with all my heart to be made pure just as thou art. If anything about this earth that's me with the sense of mind, if money has all on me, Lord, give me light that I might see. God, help me just myself each day to walk this new living way. I see thy grace with all my heart to be made pure just as thou. If all my life revolves round me, and thoughts of mine on family, if I am dreaming seductively, Lord, give me light that I might see. Lord, help me judge myself each day to walk this new living way. I seek thy grace with all my heart to be made pure just as thou. Is there some gold I should write down? Is there some soul I should have won? Have I heard some my thoughtlessly? Lord, give me light that I might see. Lord, help me judge myself each day to walk this new living way. I seek thy grace with all my heart to be made more just as thou. If someone's faith has not brought concern and care within my heart, if I just does in me, Lord, give me light that I might see. Lord, help me judge myself each day to walk this new living way. I seek thy grace with all my heart to be made pure just as thou. If I have gained moments of loss, what's not my own, and shall the cross. If I have been stronger thee, Lord, give me light that I might see. Lord, help me judge myself each day to walk this new living way. I see thy grace with all my heart to be made pure just as thou. If I've not sung in vain because of earthly toils and care, if I've not known thee, Lord, give me light that I might see. Lord, help me to touch myself each day to walk this new living way. I seek thy grace with all my heart to be made pure just as thou art.
Thank you. Thank you. Thank you, brothers and sisters. Now we are so thankful and grateful for both Brother Vincent and Sister Beulah for coming here. And first message by Vincent brother and Telugulo అనువాదం చేసేవాళ్ళు విజయ్ కుమార్ బ్రదర్. Check, 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 check. Mic check, 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 check. Master bench, check, check. Check, check, check. Check, check. Check, check. Check. Base the bench. Check, check. Check, check, check. Okay, Check, check, check. Check. okay. Conch. Okay, okay. Check. Are you able to hear? Go back. No. Okay. Hello, hello. Yeah, thank you. So we are happy, glad, and thankful to God that He has given దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి సంతోషిస్తున్నాం, అలాగే ఎంతో ఆనందిస్తున్నాం. to fellowship with each other and to hear the word of God. దేవుని వాక్యం వినడానికి, అలాగే ఒకరితో ఒకరు సహవాసం చేసుకోవడానికి బట్టి దేవునికి వందనాలు. In our meetings, we give a lot of importance for fellowship with each other. మన కూడికల్లో మనం ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తామంటే ఇతరులతో ఒకరితో ఒకరు సహవాసం చేసుకోవడానికి. Not only to hear the word of God, but to fellowship with each other. కేవలం వాక్యం వినడమే మాత్రం కాకుండా ఇతరులతో సహవాసం చేసుకోవడానికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. See, there are many people who want to hear the new covenant messages. కొత్త నిబంధన యొక్క ఈ సందేశాలు ఎవరు వినాలనుకుంటున్నారో, But they are not interested to spend time in fellowship. వాళ్ళు సహవాసంలో గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపించరు. That means they don't want to come for the physical gathering. వాళ్ళు భౌతికమైనటువంటి కూడికి రావడానికి అంతగా ఇష్టపడరు. Maybe they have genuine reason or some other reason. న్యాయపరంగా ఏవో కారణాలు ఉండొచ్చు, లేకపోతే వేరే కారణాలు ఏవైనా ఉండొచ్చు. But they only hear the messages. కేవలం వాళ్ళు సందేశాలు మాత్రమే వింటూ ఉంటారు. It will not lead to a full growth. అది పూర్తిగా ఎదగడానికి సహాయం చేయదు. Yeah. Fellowship is also needed to put what we heard into practice. సహవాసం మనకి ఎందుకు అవసరం అంటే మనం విన్నదాన్ని అభ్యాసం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. I remember when I started coming to a fellowship, మన సహవాసానికి రావడం నేను మొదలు పెట్టిన కొత్తలో we were attending a particular church in one place. ఒక ప్రాంతంలో మేము ఒక సంఘానికి వెళ్తూ ఉండేవాళ్ళం. I think we would have attended nearly for 1 year or 1.5 years. 1-2 సంవత్సరాలు అక్కడ ఆ సంఘానికి వెళ్తా ఉన్నాం. After that, we had to move to another place. అక్కడ నుంచి తర్వాత మేము వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. And there also we started attending the church. అక్కడ కూడా వేరే సంఘానికి మేము వెళ్తూ ఉన్నాం. But to that church, we have to spend nearly 3 to 4 hours to reach that place. అయితే ఆ సంఘానికి వెళ్ళడానికి మాకు 3 నుంచి 4 గంటలు పట్టేది. Our first son was a small baby.
మాకు మొదటి కుమారుడు ఒక చిన్న బిడ్డగా ఉన్నప్పుడు we'll have to take nearly 4 to 5 buses. అక్కడ మేము 4-5 బస్సులు మేము మారాల్సి ఉండేది. So it takes a lot of time. Though distance is not much, but it takes a lot of time. ఇక్కడ దూరం పెద్దగా ఉండేది కాదు కానీ చాలా సమయం తీసుకునేది. So we sometimes used to go on the Saturday itself. కాబట్టి మేము ఆ శనివారం మేము వెళ్ళిపోవడానికి ప్రయత్నించేవాళ్ళం. We used to stay with in that brother's house. ఆ యొక్క సహోదరుడి ఇంట్లో ఉండేవాళ్ళం. And that night we used to spend a lot of time. ఆ రాత్రికాల సమయంలో మేము ఎక్కువ సమయం కలిసి గడిపేవాళ్ళం. Up to night 1 or 1:30. రాత్రి 1-1:30 వరకు We share, we speak. మేము మాట్లాడుకునే వాళ్ళం, విషయాలు పంచుకునే వాళ్ళం. Then Sunday we attend the meeting. ఆ విధంగా ఆదివారం మేము ఆ కొడుకు హాజరయ్యే వాళ్ళం. Then sometimes that brother had an outreach work. He will take me. I leave my wife and child there, and we will go for the outreach work also. కొన్నిసార్లు ఆ సహోదరుడు బయట ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, బయటకి వెళ్ళి బోధించాల్సి వచ్చినప్పుడు ఆయన నన్ను కూడా తీసుకునేవాళ్ళు. నేను నా భార్యని అలాగే బిడ్డని అక్కడ విడిచిపెట్టి నేను వెళ్ళేవాడిని ఆయనతో పాటు. That's a refugee camp. We have to travel another 1 hour. అక్కడ నుంచి కూడా ఇంకో గంటకి వెళ్ళి అక్కడ ఒక స్థలంలో అక్కడ ఒక పాళెంలో మేము మాట్లాడుతూ ఉండేవాళ్ళం. Then we will return home late night. రాత్రికి ఎప్పుడో చాలా సమయం గడిచిన తర్వాత ఇంటికి వచ్చేవాడు. After some time, అలా కొంతకాలం గడిచిన తర్వాత we started gathering as fellowship in the evening, Sunday evening. సాయంత్రం ఆదివారం సాయంత్రం పూటగా మేము ఒక సహవాసంగా కూడుకునేవాళ్ళం. So we go the previous day, stay there and finish the meeting, and immediately we rush for conducting this meeting. కాబట్టి శనివారం సాయంత్రం మేము వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళి మీటింగ్ అక్కడ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం త్వరపడి వచ్చేవాళ్ళం ఇక్కడ మీటింగ్ చూడడానికి. That fellowship really helped me to know more about God and to be integrated with the fellowship. అయితే ఆ సహవాసం నాకు ఎంతగా సహాయపడింది అంటే నేను దేవుని గురించి మరెక్కువగా తెలుసుకోవడానికి, అలాగే సహవాసంలో కలుసుకొని ఉండటానికి నాకు బాగా ఉపయోగపడింది. That blessing I never had when I was in the previous place. నేను అంతకు ముందు ఉన్న స్థలంలో అటువంటి అదీవెనకరమైన వాతావరణం లేదు అక్కడ. I don't blame the church, maybe because of me, because I have not given myself to the fellowship. నేను అక్కడ ఆ సంఘాన్ని నేను నిందించట్లేదు కానీ నేను సమయాన్ని ఇవ్వలేదేమో అక్కడ. I don't know what's the reason. ఆ కారణం ఏంటనేది నాకు పూర్తిగా But in తెలియదు. the second place, కానీ రెండో ప్రాంతంలో మాత్రం we started going, and very soon we were integrated with the fellowship. అయితే అక్కడికి వెళ్ళి అతి కొద్ది సమయంలోనే మేము ఆ సహవాసంలో కలిసిపోగలిగాం. So somebody listening to only the truth, సత్యాన్ని మాత్రమే వినేవాళ్ళు, and somebody listening to the truth and spending time with the fellowship. అంటే కొంతమంది సత్యాన్ని వింటూ అలాగే సహవాసంలో గడపడానికి సమయాన్ని వెచ్చించేవాళ్ళు. There's a lot of difference. వారి మధ్య ఎంతో తేడా ఉంటుంది. So I encourage brothers and sisters to spend time in fellowship. అయితే నేను ఈ సహోదరుల్ని ప్రోత్సహిస్తున్నాను ఏమంటే మీరు సహవాసంలో సమయాన్ని గడపండి. That's why our meetings are not scheduled in a tight packed way. కాబట్టి మన కూడికలన్నీ కూడా సమయాన్ని బాగా కుదించబడినట్టుగా ఉండవు. We have sufficient gap between meetings so that we can fellowship with each other. ఈ కూడింకల్లో సందేశాలకు మధ్యలో సమయం ఉంటుంది, ఎందుకంటే మనం సరిపడినంత సహవాసాన్ని కలిగి ఉంటాం. We know each other, we encourage each other. మేము ఒకరినొకరు తెలుసుకోవడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి. So Jesus spent lot of time with the disciples. యేసు ప్రభు కూడా తన శిష్యులతో ఎక్కువ సమయాన్ని గడిపారు. Yeah, first disciples, how they were made as disciples. మొదటి శిష్యులు ఏ విధంగా శిష్యులుగా చేయబడ్డారు? Not because they heard a message, ఒక సందేశాలను వినడం మాత్రం వాళ్ళని కాదు, because they stayed with Jesus. వాళ్ళు దేవుని యేసు ప్రభుతో ఉన్నారు కాబట్టి. That you read in John chapter 1. మనం యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూస్తాం అది. Yeah, John chapter 1. యోహాను సువార్త మొదటి అధ్యాయం. They were originally disciples of John the Baptist. వాళ్ళంతా కూడా నిజానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క శిష్యులు. Yeah, and John introduced this person as somebody who takes the sins of the world, Lamb of God. సో యోహాను తన శిష్యులకి యేసు ప్రభువుని లోక పాపములు మోసుకుని పోవచ్చు గొర్రె పిల్ల అని వారికి పరిచయం చేశాడు. So they thought, who is this somebody who takes care of our sin? కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరు ఈయన మా పాపాలని తీసుకొని పోయే ఈ వ్యక్తి ఎవరు అని ఆలోచన చేశారు. Why somebody is called a Lamb of God? ఎవరినైనా దేవుని గొర్రె పిల్ల అని పిలుస్తారా? So far nobody was called as a Lamb of God. ఏ విధంగా ఎప్పుడు కూడా అలాగా దేవుని గొర్రె పిల్ల అని పిలువబడలేదు. So they thought he's a different person. కాబట్టి ఆయన ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా చూశారు వాళ్ళు. So John himself is certifying. బాప్తిస్మం ఇచ్చి యోహానే ఆయన గురించి చెప్తున్నాడు ఇలా. So let us go and see what type of person he is. కాబట్టి ఆయన ఎలాంటి వ్యక్తితో వెళ్ళి చూద్దాం అని అనుకున్నారు. So they said, Rabbi, where are you staying? కాబట్టి వెళ్ళి అడిగారు, బోధకుడా మీరు ఎక్కడ ఉంటారు? Before meeting him, they knew him as a rabbi. ఆయన్ని కలవక ముందు వాళ్ళు ఆయన బోధకుడు అని చూశారు. Rabbi means some kind of teacher. బోధకుడు అంటే బోధించేవాడు. Some teacher who goes around and teaches people. కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో తిరుగుతూ ఇతరులకు బోధించే వ్యక్తిని బోధకుడు అంటాం. I don't know whether in these days you have
such type of teachers. మనకి మీకు అలాంటి బోధకుడు మనకి ఈ కాలంలో ఉన్నాడో లేదో నాకు తెలియదు. When I was a small boy, నేను ఒక చిన్న బిడ్డగా ఉన్నప్పుడు such people come and stay in my home. అలాంటి వ్యక్తులు బోధకులు వచ్చి మా ఇంట్లో నివసిస్తా ఉండేవాళ్ళు. They come to my place మేమున్న ప్రాంతానికి వచ్చేవాళ్ళు. and they will come and stay with my family, with my dad and mom, and they will stay for 1 week. మా తల్లిదండ్రులతో మా కుటుంబంతో కలిపి ఒక వారం రోజుల పాటు అలా ఉంటూ ఉండేవాళ్ళు. They will eat. వాళ్ళు మాతో కలిసి భోజనం They will చేసేవాళ్ళు. spend some time in fellowship. కొంత సమయం మాతో సహవాసం They will చేసేవాళ్ళు. meditate the word of God. దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళు. They will pray. ప్రార్థించేవాళ్ళు. And sometimes nearby people they visit. దగ్గరగా ఉన్న వ్యక్తుల్ని వాళ్ళు సందర్శించేవాళ్ళు. And then they will go to the next town. అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. There they will stay with the contacts. With the contact they have made, they will stay there. సో ఎవరితో అయితే పరిచయాలు ఉంటాయో వాళ్ళతో పాటు వెళ్ళి ఉండేవాళ్ళు. So like that, they were all traveling from place to place like teachers. ఆ విధంగా బోధకులుగా వీళ్ళు తిరుగుతూ వివిధ ప్రాంతాలకు తిరుగుతూ బోధిస్తా ఉండేవాళ్ళు. So they thought Jesus is also like that. కాబట్టి ఇక్కడ శిష్యులు కూడా అలాగే అనుకున్నారు ఆయన But గురించి. here they stayed with Jesus. కానీ వారు యేసు ప్రభుతో నివసించినప్పుడు So when they asked Rabbi, where are you staying? బోధకుడా నువ్వు ఎక్కడ నివసిస్తా ఉంటావు? Jesus said, come and see. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే వచ్చి చూడండి అన్నాడు. John 1:39. యోహాను సువార్త 1:39. It's a very, very important verse in our church. అది మన సంఘాల్లో ఎంతో ప్రాముఖ్యమైన వచనం. It is not come and hear. వచ్చి వినండి అనట్లేదు అక్కడ. Come and see. వచ్చి చూడండి అంటున్నారు. When somebody asks what type of church you have, మీ ఎవరైనా మీ సంఘం గురించి ఎలాంటి సంఘం మీది అని అడిగినప్పుడు one thing to give a recorded message. ఒక విషయం ఒక పద్ధతి ఏంటంటే రికార్డ్ చేయబడిన ఒక సందేశాన్ని మీరు ఇవ్వచ్చు. You may not understand much. కాబట్టి దాని గురించి ఎక్కువ You తెలుసుకోలేకపోవచ్చు. should tell them, come and see. వాళ్ళకి ఏం చెప్పాలంటే మీరు వచ్చి చూడండి అనాలి. Some people have come to our church మా సంఘంలో కొంతమంది వచ్చి ఉండేవాళ్ళు in Tanjavur, తంజావూరులో. and they have said, వాళ్ళు చెప్పారు oh, something is different than other churches. మిగతా సంఘాలతో కంటే ఏదో వ్యత్యాసంగా ఉంది ఇక్కడ అనేవాళ్ళు. Here all are like one family. ఇక్కడ అందరూ కూడా కుటుంబంలా ఉన్నారు. Yeah, after food they don't immediately leave. ఆహారం తిన్న తర్వాత భోజనం చేసిన తర్వాత ఎవరు వెళ్ళిపోరు. They all sit and have fellowship. అందరూ కూర్చుని వాళ్ళందరూ సహవాసం చేసేవాళ్ళు. Some stay up to 7 o'clock in the night. కొంతమంది అయితే రాత్రి 7 గంటల దాకా ఉండేవాళ్ళు. So they say it's like a family. ఇది ఒక కుటుంబంలా ఉంది అనేవాళ్ళు. So we should see, come and see. అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే వచ్చి చూడండి అనాలి. Yeah, it is not primarily come and hear. అంతేగాని ప్రాధాన్యంగా వచ్చి వినండి అనేది కాదు. Come and hear should help them to come and see. వచ్చి వినండి అనేది వాళ్ళు వచ్చి చూడడానికి ఉపయోగపడుతుంది. We don't have anything to hide. మనం దాచుకోవడానికి ఏం లేదు ఇక్కడ. You can come and see our family. వచ్చి మా కుటుంబాలను చూడండి. How we have brought up our children. మేము మా పిల్లల్ని ఎలా పెంచుతున్నామో. How I love my wife. నేను నా భార్యను ఎలా ప్రేమిస్తున్నాను. How the wife speaks to her husband. అలాగే భార్యలు భర్తలతో ఏ విధంగా మాట్లాడుతున్నారు. Yeah. We read about Jesus. మనం యేసు ప్రభు గురించి చదివినప్పుడు The book of Isaiah. యెషయా గ్రంథంలో That his voice was not heard in the street. ఆయన స్వరము వీధుల్లో వినపడదట. That means no shouting. అంటే ఎక్కడ అరుపులు ఉండవు, No quarrel. ఎక్కడ గొడవలు ఉండవు. Yeah, nothing like that. అలాంటిది ఏమీ ఉండేది కాదు. How about our testimony around our houses? కాబట్టి మన ఈ చుట్టుపక్కల ఇళ్లలో మన యొక్క సాక్ష్యం ఎలా ఉంది. Oh, this family. ఈ కుటుంబం The only voice we hear is మాకు వినపడే స్వరం ఏంటంటే the family prayer time they sing. వాళ్ళు ఆ సాయంత్రం పూట ప్రార్థన చేసుకునే కుటుంబ ప్రార్థన సమయంలో పాటలు మాత్రమే. We hear the sound of praying. వాళ్ళు ప్రార్థన చేసుకోవడం మాత్రమే మాకు వినపడుతుంది. What a testimony it is. ఎంత గొప్ప సాక్ష్యం అది. When somebody comes and says, is there any Christian family? ఎవరైనా వచ్చి ఇక్కడ ఎవరైనా క్రైస్తవ కుటుంబం ఉన్నారా అని అడిగినప్పుడు Yeah, this family you go. ఉన్నారు అదిగో ఆ కుటుంబంలో ఉన్నారు. Yeah, what type of sound that is heard from your family? మీ కుటుంబంలో నుంచి మీ ఇంట్లో నుంచి ఎలాంటి శబ్దం వినపడుతుంది బయటికి. Mother shouting at children. పిల్లల మీద గట్టిగా అరవడం How వినపడుతుంది. many times I tell you, get ready to the school. ఎన్నిసార్లు చెప్పాలి రెడీ అవ్వు స్కూల్ కి అని అనే మాటలు వినపడుతున్నాయా. Yeah. Why are you are a headache to me. ఎందుకు నువ్వు పెద్ద తలనొప్పిగా ఉన్నావు You నాకు. are cursed in the family. You are cursed in the family. నువ్వు ఈ కుటుంబానికి శాపంగా ఉన్నావు. You get out of the home. ఇంట్లో నుంచి వెళ్ళిపో. No, such noises should not be heard. అలాంటి శబ్దాలు వినపడకూడదు బయటికి. Yeah. When I was living in the house, నేను ఇంట్లో నివసించేటప్పుడు after my 12th standard, I lived in own house. నేను 12వ తరగతి ఉన్నప్పుడు వరకు నేను మా ఇంట్లో With ఉన్నాను my parents. మా తల్లిదండ్రులతో. My neighbors were Telugu people. మా పక్కన ఉండే వాళ్ళు తెలుగు ప్రజలు. Not from Andhra. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కాదు. Tamil Nadu, lot of local Telugu people are there. తమిళనాడులో కూడా అక్కడ లోకల్ గా తెలుగు ఉండే వాళ్ళు ఉన్నారు, తెలుగు వచ్చిన వాళ్ళు. Only 2 or 3 sentences I have learned. ఇలా 2-3 వచనాలు మాటలు మాత్రం నేను వినేవాడిని. Yeah. What are the verses I have learned? ఏ మాటలు వినేవాడిని తెలుసా? What are the noise they made? వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చే మాటలు అన్నమాట. దెబ్బ పడపోయి దెబ్బలు పడతాయి, సంపేత్ చంపేయాలి, ఊరుగా ఉండరా.
ఊరికే ఉండు. Only these 3 verses, 3 lines. ఈ మాటలు వినబడాయంట. Because these are the lines we repeatedly heard. ఎందుకంటే ఈ మాటలే ఎప్పుడు వింటూ ఉండేవాడిని. So we never heard any loving sentences. ఎక్కడ కూడా ప్రేమ కలిగిన మాటలు వినలేదు. I don't blame them. అయితే నేను వాళ్ళని నిందించట్లేదు. There were 9 children. అక్కడ 9 మంది పిల్లలు ఉండేవాళ్ళ Very కుటుంబంలో. difficult to manage. వాళ్ళందరినీ సంభాళించడం చాలా కష్టం. They don't know Christ. వాళ్ళు క్రీస్తుని ఎరిగిన వాళ్ళు కాదు. But what type of words our people who come to our houses, they hear? అయితే మన ఇంటికి వచ్చే వాళ్ళు ఎలాంటి సౌండ్స్ శబ్దాలు వింటున్నారు? When you go to some houses, కొన్ని కుటుంబాలకు వెళ్ళినప్పుడు, oh, see my husband, he's like this, like this, like this. అక్కడ భార్య అంటుంది, నా భర్తను చూడండి, అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఇలాంటి వాడు అని చెప్తా ఉంటాడు. Or husband says, I have a very difficult wife, she doesn't obey at all. భర్త అంటాడు అనమాట, నాకు ఎంతో కష్టమైన భార్య ఉంది, అస్సలు విధేయత చూపించదు ఆమె. She doesn't know how to bring up the children. పిల్లల్ని ఎలా పెంచాలో ఆమెకు తెలియదు. Or you blame the children. లేదా పిల్లల్ని నిందించడం. Or when you go to some house who are visiting, కొన్ని కుటుంబాలకి మేము దర్శించడానికి some వెళ్ళినప్పుడు children run to the elders or brothers who come there. పిల్లలు అక్కడికి వచ్చినటువంటి సహోదరుల దగ్గరికి వచ్చి, They will say, today my daddy and mommy, they were fighting. వాళ్ళు చెప్తారు, ఈ రోజు మా అమ్మ నాన్న పోరాడుకున్నారు అని, They were shouting. వాళ్ళు అరుచుకుంటున్నారు అని. What type of testimony your children will give about you? సో నీ గురించి నీ పిల్లలు ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తా ఉంటారు? Yeah, and then they'll have to train their children. You should not tell these things, these things. కాబట్టి పిల్లలకి చెప్పాలి, ఇగో ఇలాంటి విషయాలు చెప్పాలి, ఇవి చెప్పకూడదు అని. No, the children should be honest. పిల్లలు యథార్థంగా ఉండాలి నిజానికి. So our primary message is come and see. కాబట్టి మన ప్రాధాన్యమైన సందేశం ఏంటంటే, వచ్చి చూడండి, How we live. ఏ విధంగా మేము జీవిస్తాం. There are elders in the churches. మా సంఘంలో పెద్దలు ఎలా ఉన్నారు, Come and see how we have fellowship. వచ్చి చూడండి, మేము ఎలాగ సహవాసం How చేసుకుంటున్నాం, we love each other. మేము ఒకరినొకరు ఎలాగ ప్రేమిస్తున్నాము. Come and see our young people. వచ్చి మా యవనస్తులను చూడండి, How they are submissive to the elders. వారు పెద్దలకి ఏ విధంగా లోబడి ఉన్నారో, How they are submissive to the parents. వారు వారి తల్లిదండ్రులకి ఏ విధంగా లోబడి ఉన్నారో. Just come and see. వచ్చి చూడండి. So that's why we have fellowship. ఆ విధంగా మనకు సహవాసం ఉండాలి. That's why we in meetings we have a lot of free time so that we can have fellowship. కాబట్టి మా కూడికలు ఉన్నప్పుడు అలాంటి సమయాల్లో ఎక్కువ ఖాళీ సమయం ఉంటుంది, ఎందుకంటే అక్కడ సహవాసం And ఉంటుంది. people who have not grown, they should see the type of spirit we have, the type of conversation we have, and type of attitude we have. సో కాబట్టి ఎవరైతే ఆత్మీయంగా ఎదగలేదో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సహవాసంలో ఎలాంటి వైఖరిని మేము కలిగి ఉన్నామో, ఎలాంటి మాటలు మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ చూస్తూ ఉంటారు. So for a disciple, కాబట్టి విశ్వాసికి the inner life is very, very important. శిష్యుడికి అంతరంగ జీవితం అనేది చాలా We ప్రాముఖ్యమైన read Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే, The first message Jesus gave is Sermon on the Mount. యేసు ప్రభు ఇచ్చిన మొట్టమొదటి సందేశం ఇది. దీన్ని కొండ మీద ప్రసంగం అని పిలుస్తాం. Of course, he preached on repentance. ఆయన అక్కడ పశ్చాత్తాపం గురించి మాట్లాడినప్పటికీ, Repent, the kingdom of God is at hand. ఈ మారు మనసు పొంది దేవుని రాజ్యం వచ్చి ఉన్నది, That we read in the book of Mark. అది మార్కు సువార్త మనం చదువుతాం. But in Matthew chapter 5, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో what do we read here? ఏం చదువుతాం ఇక్కడ? Third verse. 3వ వచనం, Blessed are the poor in spirit, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, for theirs is the kingdom of God. పరలోక రాజ్యము వారిది. Blessed are the poor in spirit. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. So Jesus first spoke about the spirit. యేసు ప్రభు మొట్టమొదటిగా మాట్లాడింది ఏంటంటే ఆత్మ గురించి. We may be doing so many things, మనం ఎన్నో విషయాలు చేస్తూ ఉండొచ్చు, but how are we in our spirit? మన ఆత్మలో ఎలా ఉన్నాం, That is very, very important. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. When in Luke chapter 9, మనం లూకా సువార్త 9వ అధ్యాయంలో Jesus is seeing the spirit of the people. ప్రజల యొక్క ఆత్మని యేసుక్రీస్తు చూస్తున్నారు అక్కడ. Luke chapter 9 and verse 54. లూకా సువార్త 9వ అధ్యాయము 54వ వచనం. You know, when Jesus wanted to go to Jerusalem, యేసు ప్రభు అక్కడికి యెరూషలేం వెళ్ళాలని ఆశపడినప్పుడు he took a shortcut. ఒక దగ్గర దారి తీసుకున్నారు ఆయన. He wanted to go through Samaria. సమరియా ప్రాంతం గుండా వెళ్ళాలనుకున్నారు. And by the time they reached Samaria, ఆ సమయంలో సమరియా అనే ప్రాంతం, it was very late. ఆ సమరియా కాకుండా చాలా దూరం పట్టేది. Originally, it was not God's plan like that. Jesus' plan like that. అయితే యేసు ప్రభు ఆ విధంగా వెళ్ళాలనేది మొదట ఆయన ప్రణాళిక కాదు. Original plan was to reach Jerusalem and take rest there. అయితే మొదటి ప్రణాళిక ఏంటంటే యెరూషలేముకి వెళ్ళాలి, అక్కడ విశ్రాంతి తీసుకోవాలి అనేది. But on the way, కానీ ఆ మార్గంలో many people disturbed Jesus. ఎంతో మంది యేసు ప్రభుని అక్కడ వాళ్ళు డిస్టర్బ్ చేశారు. But Jesus had compassion on them. కాబట్టి యేసు ప్రభు, ఎందుకంటే వాళ్ళకి యేసు ప్రభు వాళ్ళ పట్ల కనికరం కలిగి ఉన్నారు. Some widow would have stopped Jesus. ఒక విధవరాలు ఆయన ఆపింది. He did not say, no, I don't have time to spend with widows. కాబట్టి ఆయన ఏమి అనలేదు, ఇలా విధవరాలతో నేను సమయం గడపడానికి నాకు ఖాళీ తీరిక లేదు అని అనలేదు. Yeah, some old man would have come.
ఒక వృద్ధుడు వచ్చారు, Some young man with a problem would have ఒక come. యవనస్తుడు వెళ్ళే దారిలో వచ్చాడు. They all knew him as a teacher, వాళ్ళందరూ కూడా ఇక నా అవసరం ఉంది, rabbi. నా బోధకుడి యొక్క అవసరం ఉంది. So they would have spent time with Jesus. కాబట్టి వాళ్ళు యేసు ప్రభువుతో కొంత సమయం గడిపారు. He was listening to them. కాబట్టి ఆయన వాళ్ళు చెప్పే వింటూ ఉన్నారు. ఆయన He did not say, hey, tell quickly, I have to go. ఆయన ఇలా అనలేదు, త్వరగా చెప్పు నేను వెళ్ళాలి అనలేదు. So you can tell Jesus all your problems. కాబట్టి యేసు ప్రభువుకి మనం మన సమస్యలన్నీ చెప్పుకోవచ్చు. Jesus has time to listen to you. యేసు ప్రభువుకి ఎంతో సమయం ఉంటుంది మన ప్రాబ్లమ్స్ అన్ని వినడానికి. He was listening to every one of their problems. మన సమస్యలన్నిటిని వినడానికి ఆయన సమయం He ఉంటుంది. valued people. ఎందుకంటే ఆయన ఎంతో విలువనిస్తారు He మనుషులకి. valued individuals. ఇది ప్రతి వ్యక్తిగతంగా ఆయన వాళ్ళు So విలువనిస్తారు. that would have taken a lot of time. అయితే చాలా సమయం పడుతుంది అలా చేయడానికి. So by the time they came to Samaria itself, it was late. కాబట్టి సమరయ ప్రాంతానికి వచ్చేటప్పటికే చాలా లేట్ అయిపోయింది. And Jesus knew that disciples all were very tired. యేసు ప్రభువు తెలుసు అక్కడ శిష్యులు ఎంతో టైర్ అయిపోయారు, అంటే అలసిపోయారు అని. Legs were paining. వాళ్ళ కాళ్ళు నొప్పి వస్తున్నాయి. So he sent somebody to see if somebody will give a place for them to lie down and sleep. కాబట్టి వీళ్ళు అక్కడ ఎవరిని అడిగారు అక్కడ పడుకోవడానికి స్థలం ఇమ్మని. They are going to one house, ఒక ఇంటికి వెళ్ళేవారు, pressing the calling bell. అక్కడ కాలింగ్ బెల్ నొక్కారు. What do you want? ఏం కావాలని అడిగారు వాళ్ళు. Our rabbi and disciples have come. We want to stay just one night here. ఇక్కడ మా బోధకుడు అలాగే శిష్యులంగా మేము వచ్చాం, మేము పడుకోవడానికి ఈ రాత్రికి మాకు స్థలం కావాలి అని అడిగారు. In some houses they would not have any reply. They would have shut the door. కొంతమంది అయితే అసలు కూడా వినలేదు, వెంటనే తలుపు మూసారు. And disciples became very upset. శిష్యులు ఎంతో బాధపడ్డారు. What harm did we do this to people? మేము వీళ్ళకి ఏం అన్యాయం చేసాం వీళ్ళకి? Why should he shut the door like that? వాళ్ళు మా ముఖం మీద ఎందుకు తలుపేస్తారు? Next house, ఇంకో ఇంటికి వెళ్ళారు. అలా it was also like that. అక్కడ కూడా అలానే జరిగింది. Next house, ఆ పక్క ఇంటికి వెళ్ళారు. he's telling we have come along with our rabbi, మేము మా బోధకుడితో కలిసి వచ్చాం, with our teacher. మా బోధకుడు Please give some place. కాబట్టి కొంత మా స్థలాన్ని ఇవ్వండి మాకు. From where you are coming? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు We అని are అడిగారు. coming from this place. మేము పలానా చోట నుంచి వస్తున్నాం. Oh, you are Jewish people. అంటే మీరు యూదులు అనమాట. No place. అయితే మీకు స్థలం లేదనేవాడు. No place. స్థలం లేదు మీకు. That is the relationship between Samaritans and Jewish people. సో సమరయులకి యూదులకి ఉన్న సంబంధాలు అలా ఉండే. అప్పుడు Jewish people will never go to Samaritans' house. Samaritans will never accept Jewish people. యూదులు ఎప్పుడు కూడా సమరయులు ఇంటికి వెళ్ళేవాళ్ళు, అలాగే సమరయులు వెళ్ళేవాళ్ళు కాదు. సమరయులు కూడా యూదుల ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు. They were like untouchables. వాళ్ళు అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు ఒకరినొకరు. But yet Jesus loved that place. కానీ యేసు ప్రభు ఆ స్థలాన్ని ప్రేమించారు. He spoke to the Samaritan woman at the well. అక్కడ సమరయ స్త్రీతో ఆయన ఆ బావి దగ్గర మాట్లాడారు. Yeah, he was asking water from them. అక్కడ ఆయన అడిగారు, ఏంటి మిమ్మల్ని బాధించింది? Do you know why Jesus chose the well? ఎందుకు అక్కడ బావినే ఆయన ఎందుకు ఎంచుకున్నారు తెలుసా? Even now in our country, ఇక్కడ కూడా మన ప్రాంతంలో particular group of people are not allowed to come to the village to take the water in the well. మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో నీళ్లను తీసుకోవడానికి కొంతమందిని అక్కడికి ఎలా చేయరు. Yeah, there are people who were killed because they took water from the river. నదిలో నుంచి నీళ్లు తీసుకున్నందుకే కొంతమంది చంపబడ్డారు. That is the kind of evil in our society. సో మన సమాజంలో అలాంటి చెడుతనం ఉంది. Yeah, they believe the Gentile mythology. వాళ్ళు అన్య ఆచారాలని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. Yeah, some people are made from head. వాళ్ళు కొంతమంది ఏమో తల నుంచి చేయబడ్డారని, They are people at this level. వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారని నమ్ముతారు. Some people are made from God's shoulder. కొంతమంది ఏంటంటే దేవుడి యొక్క భుజాల నుంచి ఏర్పరచబడ్డారని నమ్ముతారు. God's hip ఒకళ్ళేమో కొంతమంది నడుము నుంచి, and feet. కొంతమంది కాళ్ళ నుంచి ఏర్పడ్డారు. So like that, lot of divisions were made. కాబట్టి ఆ విధంగా వాళ్ళ నమ్మకాలను కలిగి ఉంటూ ఎన్నో వ్యత్యాసాలను కలిగి ఉన్నారు. And the people whom they think is the last level, they did not allow them to study or get education or get facilities. కాబట్టి అత్యల్ప స్థానంలో ఉన్న వాళ్ళని వాళ్ళు ఎలా చూసేవాళ్ళు అంటే వాళ్ళకి ఎటువంటి చదువు సంధ్యలు ఉండకూడదు, ఎటువంటి సౌకర్యాలు ఉండకూడదు అని చూసేవాళ్ళు వాళ్ళని. I know one of my son's friend. నా కుమారుడి యొక్క స్నేహితుడు ఒకతను తెలుసు నాకు. He is from Germany. అతను జర్మనీ దేశం నుంచి వచ్చాడు. He was working in the Volkswagen car as a design engineer. వోక్స్ వ్యాగన్ కార్ లో ఒక డిజైన్ ఇంజనీర్ గా అతను పనిచేస్తా ఉండేవాడు. And he came to India once for his job. అతని పని నిమిత్తం some work related assignment. అతని ఉద్యోగంలో పని నిమిత్తం ఒకసారి మన భారతదేశానికి వచ్చాడు అతను. One old man was standing nearby a person who is selling grapes in a trolley. ఒక తోపుడు బండిలో ద్రాక్ష పళ్ళు అమ్ముకునే ఒక వృద్ధుడైన వ్యక్తిని దగ్గర నిలబడ్డాడు. This happened in Bihar. ఇది బిహార్ లో జరిగింది.
and he was begging for some grapes. He was hungry. ఆ వృద్ధుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ పక్క అమ్ముకునే అతన్ని కొన్ని గ్రేప్స్ ద్రాక్ష పళ్ళు ఇమ్మని అడుక్కుంటున్నాడు. And the seller drove him away, shouting at him. అతను ఈ అమ్మేవాడు ఏం చేశాడంటే అతన్ని తోసేశాడు గట్టిగా అరుస్తూ. So he quietly went away. వెంటనే పాపం నెమ్మదిగా బాధపడి అతను వెళ్ళిపోయాడు. On the ground, అక్కడ నేల మీద some of the grapes which were spoiled, he has thrown it down. ఇక్కడ ఇతను తన ఈ బండిలో నుంచి ఏవైతే పాడైపోయిన ద్రాక్ష పళ్ళని పడేశాడు అతను. And he took those grapes, ఆ పళ్ళని అతను ఏరుకున్నాడు. ఆ వృద్ధుడు blew it to remove the dust, మట్టిని ఊదాడు and ate it. ఊది అతను తిన్నాడు అనమాట. And this person saw, అయితే ఈ వ్యక్తి ఎవరైతే కుమారుడి స్నేహితుడు ఉన్నాడో అతను చూశాడు, the German man, ఆ జర్మనీ దేశస్థుడు. and he really could not bear it. చూసి అది తట్టుకోలేకపోయాడు. First time he's seeing. మొట్టమొదటిసారిగా అలాంటి దృశ్యాన్ని చూస్తాడు అతను. Germany, you cannot see anybody like that. జర్మనీ దేశంలో అలాంటి పరిస్థితులు He చూడరు. grew up like that. చక్కగా మంచిగా పెరుగుతారు వాళ్ళు. But here, when he saw, his heart had a compassion. కానీ ఈ దృశ్యాన్ని చూసినప్పుడు అతని యొక్క హృదయం కనికరంతో కదిలించబడింది. And he decided, అతను కోరుకున్నాడు ఏమనంటే, I should come to such villages నేను అలాంటి గ్రామాలకు వచ్చి and help people to know the Lord. దేవుని ఎరగడే ప్రజలుగా వాళ్ళని చేయడానికి వాళ్ళకి సహాయం చేస్తాను. Then he started visiting the villages. కాబట్టి అతను అప్పటి నుంచి కూడా గ్రామాలను సందర్శించడం Many young people don't have education, don't have job also. కాబట్టి ఎన్నో గ్రామాల్లో ఎవరికి ఉద్యోగం ఉండేది కాదు, వాళ్ళకి విద్య కూడా ఉండేది కాదు. He started training them. వాళ్ళకి ఆయన తర్ఫీదుని ఇస్తా He ఉండేవాడు. brought some machines from Germany. అక్కడ జర్మనీ దేశం నుంచి కొన్ని ఉపకరణాలు తీసుకొచ్చేవాడు. Started helping them. వాళ్ళకి అవి ఇచ్చి సాయం చేస్తా ఉండేవాడు. And his entire family came here. ఆయన కుటుంబం అంతా వచ్చింది ఇక్కడికి. All the 3 daughters were born here. ఆయనకు 3 పిల్లలు ఇక్కడే పుట్టారు భారతదేశంలో. And for fourth child delivery, she was admitted in the hospital. 4వసారి చిన్నబిడ్డ డెలివరీ కోసం ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డాక్టర్ ఏమన్నారంటే, the fourth child is also a girl baby. 4వసారి కూడా ఒక ఆడపిల్లే పుడుతుంది He మీకు. said, I want girl baby. ఆయన ఏమనంటే నాకు ఆడపిల్లే కావాలి అన్నాడు. Yeah. I am not against girl babies. నేను ఆడపిల్లలకి వ్యతిరేకిని కాదు. So now even if he goes to Germany, నేను ఒక జర్మనీ దేశానికి వెళ్ళినప్పటికీ the children will say, Daddy, when will you go to India? అక్కడ పిల్లలు కూడా అడుగుతారు, ఎప్పుడు వెళ్తావు డాడీ నువ్వు ఇండియాకి? We want to spend time only in the mission field. సో భారతదేశంలో మేము కూడా సమయంలో అక్కడ పరిస్థితుల్లో గడపాలనుకుంటున్నాం. See, the father's heart and commitment goes to the children. సో తండ్రికి ఉన్నటువంటి ఆ హృదయం పిల్లలకు కూడా అది వచ్చింది. So as a family they came here. కుటుంబంగా వాళ్ళు వచ్చారు ఇక్కడికి. And one day he was going in a bike. ఆ ఒక రోజు ఆయన బండి మీద వెళ్తున్నప్పుడు, It's a highway. అది హైవే. Suddenly from inside a tractor came without seeing. ఒక ట్రాక్టర్ లోపల నుంచి చూడకుండా హైవేకి వచ్చేసింది. He had an accident. ఆయనకు ఒక యాక్సిడెంట్ అయింది అక్కడ. And with a phone he rang to somebody and he fell down. అతను ఫోన్ చేస్తూనే పడిపోయాడు. ఎవరికో eyes problem and all injuries and bleeding. కళ్ళు కనిపించట్లేదు, అలాగే అన్ని అవయవాలు రక్తం కారుతూ ఉన్నాయి. Then people admitted him in the hospital. అక్కడ ప్రజలు ఆయన హాస్పిటల్లో చేర్చారు. There were 37 surgeries in the face. ముఖం మీదే మాత్రమే 37 కుట్లు పడ్డాయి, సర్జరీస్. Photos are there. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి అవి. So many small iron particles have gone in. అయితే చిన్ని ఆ ఇనుప ముక్కలు లోపలికి చొచ్చుకుపోయినాయి ముఖంలో. All were removed and surgery was done. అవన్నీ తీసి అక్కడ శస్త్రచికిత్స చేశారు. Now if you see him, ఇప్పుడు ఆయన చూస్తే you can't even see one single mark in his face. అయితే ఆయన ముఖం మీద ఒక మచ్చ కూడా ఉండదంట. ఇప్పుడు God has completely healed him. దేవుడు ఆయన అద్భుతంగా స్వస్థపరిచారు. Yeah. So he came here to serve. ఆ వ్యక్తి ఇక్కడ ప్రజల్ని సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చారు. Yeah, he wanted to love everybody. అతను ప్రజలందరినీ ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. His father was in Russia. అతని తండ్రి రష్యా దేశంలో ఉండేవాళ్ళు. They were living in Russia when he was a small boy. అతను చిన్న బాలుడుగా ఉన్నప్పుడు వాళ్ళు రష్యాలో జీవించేవాళ్ళు. And because they were Christian families, వాళ్ళు క్రైస్తవ కుటుంబంలో ఉన్నవారు కాబట్టి the government said after 9th standard your son cannot study. అక్కడ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 9వ తరగతి తర్వాత నీ కుమారుడు ఇక్కడ చదవడానికి వీల్లేదు అని చెప్పింది. And he has to do the job of cleaning the roads and cleaning the park and other works. అక్కడ ఆ వ్యక్తులు ఏం చేయాలంటే మీరు రోడ్లు ఊడవాలి, అక్కడ పార్క్స్ క్లీన్ చేయాలి అని చెప్పేవాళ్ళు. Once people study, ఒకవేళ కనుక ఆ పిల్లలు కనుక చదువుకున్నట్లయితే they will not have people to sweep the floor. కాబట్టి వాళ్ళకి అప్పుడు అక్కడ నేలలు తుడవడానికి, రోడ్లు తుడవడానికి మనుషులు ఉండరు కాబట్టి. So they said, if you are a Christian, no job. అక్కడ ఏం చెప్పేది వాళ్ళు అంటే, నువ్వు క్రిస్టియన్ కాబట్టి నీకు ఎటువంటి ఉద్యోగం ఉండదు. Very low kind of job you have to take.
నువ్వు ఎటువంటి ఉద్యోగాన్ని తీసుకోకూడదు. If you are a Christian, నువ్వు క్రైస్తవుడు అయితే, you cannot study beyond 9th standard. నువ్వు క్రైస్తవుడు అయితే 9వ తరగతి దాటి నువ్వు చదవకూడదు. The fathers felt very bad. ఆ తండ్రి ఎంతో బాధపడ్డాడు. How can I allow my son to sweep the floor and do this sundry jobs? కాబట్టి నా కొడుకుని ఏ విధంగా నేను ఈ నేలు ఊడ్చే పనిని అప్పగించాలి? I want to give him good education. అతనికి మంచి విద్య నేను అందించాలి. So he vacated Russia, came back to Germany. ఇలా ఆలోచించి అతను అక్కడ నుంచి రష్యా దేశం నుంచి వచ్చి జర్మనీలో స్థిరపడ్డాడు. Yeah. Then he got some job there and educated his son to be an engineer. ఈ జర్మనీ దేశంలో ఒక ఉద్యోగం సంపాదించుకుని అతని కుమారుడికి చదువు చెప్పించాడు. Just imagine if they had continued. ఒకవేళ అక్కడే రష్యా దేశంలో ఉన్నట్టయితే ఎలా ఉండేది? What would have happened? ఏం జరిగేది? All his children will be sweeping the road and sweeping the floor. పిల్లలందరూ కూడా అక్కడ రోడ్లు అలాగే నేల తుడుస్తూ ఇలా ఉండేవాళ్ళు. They can only apply for sweeper's job. అక్కడ కేవలం మాత్రం ఆ ఊడ్చే పనికి మాత్రం వాళ్ళు They apply imagine చేసుకోవాలి. their children, వాళ్ళ పిల్లల్ని అలాగే their పెంచేవాళ్ళు. children. వాళ్ళ పిల్లల్ని Like that, the entire society, the family will become the last great society. ఆ విధంగా ఆ కుటుంబం మొత్తం కూడా తరతరాలుగా చివరి అత్యల్ప స్థాయిలోనే ఉండిపోయేది. No money to wear good dresses. కాబట్టి మంచి డ్రెస్సెస్ అంటే వస్త్రాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. No money to take care of their health. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి డబ్బులు ఉండేవి కావు. This is how the lot of levels in the society came to our country also. ఆ విధంగానే మన దేశంలో కూడా ఇలాంటి స్థాయిలు అనేవి ఏర్పడ్డాయి. But Samaria was like that. సమరయ కూడా అలాంటిదే. They rejected Jesus. వాళ్ళు యేసు ప్రభువుని They తిరస్కరించారు. rejected disciples. ఈ శిష్యుల్ని తిరస్కరించారు. Yeah. Even William Carey came to Calcutta. విలియం కేరీ బోధకు ఆయన కూడా మన దేశానికి వచ్చినప్పుడు, First missionary who came to India. కలకత్తాకి మన దేశానికి వచ్చిన మొట్టమొదటి మిషనరీ He is ఆయన. called the father of missionaries. ఆయన మిషనరీలకి తండ్రి అని పిలువబడతాడు. When he came to Calcutta, ఆయన కలకత్తా ప్రాంతానికి he వచ్చినప్పుడు came with a family ఆయన తన కుటుంబంతో వచ్చాడు. and he wanted to rent a house in those days. ఆ కాలంలోనే ఒక ఇంటిని అద్దెకి తీసుకుందాం No అనుకున్నప్పుడు, current in those days. ఆవిడ కరెంట్ లేదప్పుడు Lantern, lamp. అక్కడ ఈ దీపాలు ఉండేవి. And houses were all very dark and with all cobwebs and dirty. అప్పుడు ఇళ్ళన్నీ కూడా చాలా చీకటిగా ఈ మసి పట్టేసేసి మురిగ్గా ఉండేవి. And he was seeing one house after the other. ఆయన ఒక్కొక్కటి అలా చూస్తా వెళ్ళాడు. And many people refused. Oh, you are from Europe. We will not give house. You are from Western country. We will not give house. కాబట్టి నువ్వు పాశ్చాత్య దేశం నుంచి వచ్చావు, నీకు మేము ఎటువంటి అద్దెకి ఇవ్వము ఇల్లు అని చెప్పి చాలా మంది వ్యతిరేకించారు ఆయన. They treated him very badly. ఆయన ఎంతో చెడ్డగా వాళ్ళు చూశారు. But still he loved the people and worked with them. కానీ వాళ్ళని ఎంతో ప్రేమించాడు, వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉన్నాడు. He established a Serampore University. ఆయన సరంపూర్ యూనివర్సిటీని అక్కడ నిర్మించాడు He ఆయన. has learned a lot of languages. ఎన్నో భాషలు నేర్చుకున్నాడు ఆయన. And he translated many Bibles. ఆయన బైబిల్ ని చాలా లోకల్ లాంగ్వేజెస్ With all scripts he was about to print, the printing press got fire. ఎన్నో భాషల్లోకి ఆయన బైబిల్ తర్జుమా చేశాడు. వాటన్నిటిని ముద్రించినప్పుడు అవన్నీ కూడా ఒకసారి తగలబడిపోయినాయి. And it all burnt. అన్ని తగలబడిపోయినాయి. Imagine his pain. ఆయన బాధను ఒకసారి ఊహించండి. Lord, why I am doing for you? ప్రభు ఏంటి నేను నీ కోసం ఈ పని చేస్తున్నప్పుడు. But he didn't lose heart. ఇలా ఎందుకు జరిగిందని అనుకున్నాడు. కానీ Again he started from the fresh. తన ఏడ్చేవాడు బాగా. Again started translating Bible from the beginning. కాబట్టి మళ్ళీ మొదటి నుంచి కూడా అది స్టార్ట్ చేశాడు. And brought out lot of Bibles. కాబట్టి ఎన్నో బైబిల్స్ ని అలా తీసుకొచ్చాడు. His wife became a mentally sick patient. ఆయన భార్య మానసికంగా ఎంతో దిగజారిపోయింది. His son died. ఆయన కుమారుడు చనిపోయాడు. Nobody came forward to bury the child. ఆయన కుమారుణ్ణి సమాధి చేయడానికి ఎవరు రాలేదు. He dug the pit and buried the child. ఆయనే తను గుంట తవ్వి పాతి పెట్టాడు. My dear brothers and sisters, నా ప్రియ సోదరులారా, for the Bible to come into hands, మన ఈ బైబిల్ మన చేతిలోకి రావడానికి, for Christianity, for the churches we have in our country, మన దేశంలో ఈ క్రైస్తవ సంఘాలు ఉండడానికి, it is the people like William Carey who suffered. విలియం కేరీ లాంటి ప్రజలు ఎంతో మంది ఎన్నో కష్టాలు అనుభవించారు. Yeah, there are many missionaries who came to the south also. మనకి ఈ దక్షిణ భారతదేశంలో కూడా ఎంతో మంది మిషనరీలు వచ్చారు. There was a missionary called రాగ్లండ్ అనే ఒక వ్యక్తి మిషనరీగా వచ్చారు. and he was rejected. ఆయన ఎంతో తిరస్కరించబడ్డాడు. And people how they gave him food. ఆయనకి ఎలాంటి ఆహారం ఇచ్చేవాళ్ళంటే, ఎలా ఇచ్చేవాళ్ళంటే ఆహారం, They said we cannot give with our vessels. మా యొక్క పాత్రల్లో మీకు ఆహారం ఇవ్వం, It will become defiled. అది అపవిత్రపరచబడిపోతుంది. So they said you show your hat.
కాబట్టి నువ్వు నీ తల మీద ఉన్న టోపీని మాకు And చూపించు. he removed his hat. ఆ టోపీని చూపిస్తే In that they poured the porridge. దాంట్లో ఆ ఆహారాన్ని వేసేవాళ్ళు. He will drink it and then wash it. సో అది తాగి ఆయన దాన్ని కడుక్కునేవాడు. They had to walk through tough paths like that. అటువంటి కష్టమైన మార్గాలు గుండా They వచ్చారు did వాళ్ళు. not come to earn money. వాళ్ళు డబ్బు సంపాదించడానికి రాలేదు, They came to serve God. వాళ్ళు దేవుణ్ణి సేవించడానికి వచ్చారు. And there was a man called Sigan Paul. సీగల్ పాల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. He came in a young age. ఆయన తన యవన ప్రాయంలోనే వచ్చాడు ఇక్కడికి. He sat under the gurus to learn Tamil language. అక్కడ గురువులు కింద దగ్గర కూర్చొని ఆయన తమిళ భాష నేర్చుకున్నాడు. And he started translating the Tamil Bible. ఆ విధంగా తమిళ భాషలోకి బైబిల్ ని తర్జుమా చేశాడు. He ordered the printing press to come from Europe, and he's the first person to bring print to our country. ఆ వ్యక్తి యూరోప్ దేశంలో నుండి ఒక ప్రింటింగ్ మెషిన్ ఇక్కడికి తీసుకురావడానికి ఆర్డర్ చేసి మొట్టమొదటిగా తమిళ భాషలో ప్రింట్ అవ్వడానికి కారణమయ్యాడు బైబిల్. When this commission was coming midway in the ocean, the ship sank. అయితే ఆ ఏ షిప్ లో అయితే ఈ మెషిన్ వస్తుందో ప్రింటింగ్ మెషిన్ అది సముద్రం మధ్యలో మునిగిపోయింది. He did not lose heart. కాబట్టి అతను దిగులు చెందలేదు. Lord, printing machine is coming not to print novels and other magazines, but it comes to print Bible. ప్రభా ఇది ఏమి ఈ లోకల్ లాంగ్వేజ్ లో నవళ్ళు ముద్రించడానికి కాదు కానీ బైబిల్ ముద్రించడానికి నేను మెషిన్ తీసుకొస్తుంటే Why it should happen? ఎందుకు ఇలా జరిగింది But still, he ordered for another machine. He had to wait for 6 more months and అనుకున్నాడు then printed. అనుకున్నాడు 6 నెలలు మళ్ళీ ఎదురు చూసి ఆ మెషిన్ ని మళ్ళీ తెప్పించి అక్కడ ప్రింట్ చేయించాడు. At the time, there was another European governor was there. అక్కడ యూరోప్ దేశంలో ఒక గవర్నర్ ఉన్నాడు. He charged him that he was a spy. అతను ఏమనుకున్నాడంటే ఇతను ఒక గూఢచారి అని అనుకున్నాడు. Put him in prison. అతన్ని జైల్లో పెట్టండి అని అనుకున్నాడు. 32 years. 32 సంవత్సరాలు. He had kidney problem. అతనికి కిడ్నీ సమస్య He had ఉండింది. to take lot of tablets. ఎన్నో మందులు మింగాలి అతను. And when he went to the prison, అతను ఆ జైలుకి వెళ్ళినప్పుడు he asked them, ఏమనుకున్నారంటే give me a paper, అడిగేవాడు, ఒక పేపర్ ఇమ్మని అడిగేవాడు, ink, ఇమ్మన్నాడు, and the feather of a bird. ఈక అడిగాడు. And he started translating inside the prison ఆ జైల్లోనే కూర్చుని ఆ తర్జుమా కార్యక్రమాన్ని చేస్తా ఉండేవాడు. with whatever food they were giving in the prison. ఏమైతే ఆహారం వాళ్ళు ఆ జైల్లో ఇచ్చేవాళ్ళు దాంతో. There's a place in Tamil Nadu called Trankubar. ట్రాంకుబార్ అనే ప్రాంతం ఉండింది తమిళనాడులో. His prison is still there. ఆయన నివసించిన ఆ జైలు ఇప్పటికీ ఆ స్థలంలో ఉంది. It is in the ocean beach. అది ఒక సముద్ర పొడ్డునుంది. A small cell. ఒక చిన్న గది, జైలు గది. We saw that. మేము చూసాం అది. He started the first school for girls ఆయనే ఆడపిల్లల కోసం మొదటిగా ఒక స్కూల్ ని స్థాపించాడు in our country. మన దేశంలో. The school is there. ఇప్పటికీ ఆ స్కూల్ ఉంది అక్కడ. So lot of people suffered so much to bring us the word of God and the Bible. దేవుని వాక్యాన్ని అలాగే ఈ బైబిల్ ని మనకి తీసుకురావడానికి ఇలాగ ఎంతో మంది ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. They did not have a very easy way. వాళ్ళకి ఏమీ సరళమైన మార్గం లేదు. Jesus was rejected. యేసు ప్రభు ఎలాగైతే తిరస్కరించబడ్డారు, Jesus also would have been treated like that. యేసు ప్రభు కూడా అదే విధంగా తీర్చబడ్డారు. Yeah, when he came to Samaria, they were telling, oh, he's a foreign missionary, we won't accept him. సమరయ ప్రాంతానికి ఆయన వచ్చినప్పుడు ఈయన బయట నుంచే వచ్చాడు కాబట్టి ఈయన మేము అంగీకరించమన్నారు వాళ్ళు. I don't know how he drank water. అప్పుడు అక్కడ నీళ్ళు ఎలా తాగారో కూడా మనం I don't know how he ate food there. అక్కడ ఆహారం ఎలా తీసుకున్నారో మనకు తెలియదు. Very few verses were mentioned, but there would have been many experiences like this in Samaria. సమరయ ప్రాంతం గురించి మనకి తక్కువ వచనాలే ఉన్నాయి కానీ వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఉంటారు. సమరయ Being ప్రాంతం rejected and being insulted. వాళ్ళు అక్కడ తిరస్కరించబడ్డం, అవమానించబడ్డం. So many houses the disciple went to request, at least this house will permit, this house will permit, but everybody rejected. ఆ విధంగా శిష్యులు అందరూ కూడా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ప్రయత్నిస్తా ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళిన చోట కూడా ఆయన తిరస్కరించబడ్డారు వాళ్ళు అంతా. And disciples got much angry. శిష్యులు ఎంతో కోప్పడి ఉంటారు. So they came to Jesus and they were telling Jesus, యేసు ప్రభు ఎదురుకు వచ్చి చెప్తున్నారు అక్కడ 54వ వచనం, Lord, like Elijah brought fire from heaven, bring fire, let the fire consume these people. శిష్యులు అంటున్నారు 55వ వచనం, ప్రభు ఆకాశం నుండి అగ్ని వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించు నీకు ఇష్టమా అని. But what did Jesus say? యేసు ప్రభు ఏం చెప్తున్నారు? 55th verse, 55వ వచనం, don't you know what kind of spirit you are having? మీకున్న ఆత్మ మీకు ఎలాంటిది అనేది మీరు ఎరుగురా అని అడుగుతున్నాడు ఆయన. He rebuked them. వారు గద్దించారు ఆయన వాళ్ళని. So Jesus saw the spirit. యేసు ప్రభు ఆత్మను చూస్తున్నారు. So blessed are the poor in spirit. ఆత్మల విషయమై దీనులైన వారు ధన్యులు. So a new covenant disciples, కొత్త నిబంధన శిష్యులు we have to see our inner life. వాళ్ళు మన యొక్క అంతరంగ జీవితాన్ని చూసుకోవాలి. What type of spirit we have? ఎలాంటి ఆత్మను మనం కలిగి ఉన్నాం? Do we have the spirit of jealousy? మనం అసూయ కలిగిన ఆత్మను కలిగి ఉన్నామా? Do we have the spirit of vengeance?
మనం పగ తీర్చుకునే ఆత్మను కలిగి ఉన్నామా? So Jesus knew what was in their heart, యేసు ప్రభువుకు వాళ్ళ హృదయంలో ఏముందో ఆయన ఎరిగి ఉన్నారు. and he did not commit himself to them. కాబట్టి ఆయన వాళ్ళకి సమర్పించుకోలేదు. So Jesus knew our heart. యేసు ప్రభు మన హృదయం కూడా ఎరిగి ఉన్నారు. That's why in the Old Testament we have a verse. కాబట్టి పాత నిబంధనలో మనకు వచనం In ఉంటుంది. Samuel we read about this verse. సమూయేలు గ్రంథంలో మనం చదువుతాం. Man looks at the face, మనిషి ముఖాన్ని చూస్తాడు, but God looks at the heart. బట్ దేవుడు అంతరంగంలో హృదయాన్ని చూస్తాడు. How is our inner life? మన అంతరంగ జీవితం ఎలా ఉంది? How is our spirit? మన ఆత్మ ఎలా ఉంది? God is interested in our spirit, దేవుడు మన హృదయం ఆత్మ విషయమై ఆసక్తి కలిగి ఉన్నాడు. our attitude, మన వైఖరులు, attitude towards people. ఇతరుల పట్ల, ప్రజల పట్ల వైఖరి. See, here the disciples had a wrong attitude towards the people of Samaria. ఇక్కడ శిష్యులు ఏంటంటే సమరయ ప్రజల పట్ల ఒక తప్పుడు వైఖరిని కలిగి ఉన్నారు. Somebody hating them, ఎవరో వాళ్ళని వ్యతిరేకిస్తున్నట్టు, somebody giving them trouble. ఎవరైనా మనల్ని ఒక శ్రమల పాలు చేస్తున్నట్టు. There God wants to see our spirit. అక్కడ ఆ ప్రదేశంలో మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. The place where you are working, ఎక్కడైతే నువ్వు పని చేస్తూ ఉంటావో, the place where you are living, ఎక్కడైతే నువ్వు నివసిస్తూ ఉంటావో, or among your relatives, నీ యొక్క సంబంధుల మధ్య somebody is not respecting you, ఎవరైనా నిన్ను సరిగా గౌరవించినప్పుడు, somebody is insulting you, ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు, somebody speaks bad about you, నీ గురించి చెడుగా మాట్లాడినప్పుడు, you are treated very badly, నువ్వు ఎంతో చెడుగా నిన్ను వాళ్ళు ట్రీట్ చేస్తే, you have done many good things for them, నువ్వు వాళ్ళ కోసం ఎన్ని మంచులు పనులు but it is చేసినప్పుడు forgotten, అవన్నీ మర్చిపోయి but they speak bad. నీ గురించి చెడు మాట్లాడుతుంటే, How is your spirit? అప్పుడు నీ ఆత్మ ఎలా ఉంది? Are you praying to God, Lord, bring fire on that family? నువ్వేమని ప్రార్థన చేస్తావు? దేవా, వీళ్ళ మీద ఆకాశం నుంచి అగ్నిని కుమ్మరించని ప్రార్థన You చేస్తున్నావు. may not pray for fire, but you say, Lord, you deal with them, నువ్వు ఆ అగ్ని కురిపించమని చేయకపోవచ్చు, కానీ నువ్వు వాళ్ళని నిర్వహించు అని ప్రార్థన చేయి. punish them, Lord. వాళ్ళని శిక్షించు ప్రభా. When some bad thing happens to them, వాళ్ళకి ఏదైనా చెడు జరగాలి, when their children become sick, వాళ్ళ పిల్లలకి అనారోగ్యం రావాలి, you are happy. అప్పుడు అలా వచ్చినట్లయితే నువ్వు సంతోషంగా ఉంటావు. Inside your heart, there's an unrevealed joy. నీ హృదయంలో చెప్పనంటి ఒక సంతోషం కనుకుంటే, What does it indicate? అది ఏం సూచిస్తుంది? It indicates that your spirit is not right. అది ఏం చెప్తుందంటే నీ ఆత్మ సరిగా లేదు అని చెప్తుంది. Turn to Obadiah. ఉపద్య గ్రంథం చూద్దాం. We read about two brothers. మనం అక్కడ ఇద్దరు సహోదరుల గురించి చూస్తాం. And it is not actually about brothers, but brothers' descendants. అయితే ఒక సహోదరులు కాదు, సహోదరుల నుంచి వచ్చిన తర్వాత ప్రజలు వేరు. Obadiah is got only one chapter. ఉపద్య గ్రంథంలో ఒక్క అధ్యాయం మాత్రమే ఉంటుంది. పేజ్ నంబర్ 761. Yeah, you can take that page. 761. Next to Amos. ఆమోస్ తర్వాత ఉంటుంది. Daniel, Hosea, దానియేలు, హోషేయ, Joel, Amos, యోవేలు, ఆమోసు, ఒబద్య. Obadiah. So in Obadiah, ఉపద్యాలో it talks about the descendants of Esau and Jacob. యేషు అలాగే యాకోబు అను వారి తరాలకు సంబంధించి మాట్లాడుతున్నారు ఇక్కడ. They were twins. వీరిద్దరూ కూడా కవళ్ళు. Yeah, I was doing exam duty. నేను ఒక చోట ఎగ్జామ్ పరీక్ష పనిలో ఉన్నాను. One girl was sitting in the front. ఎదురుగా ఒక అమ్మాయి కూర్చుని ఉంది. I did something and I saw. నేను ఒక పని చేసుకుంటా చూశాను. Suddenly she is in the back. వెంటనే ఆ చివరికి వెళ్ళిపోయింది ఆమె. I thought, how quickly she has gone to back. అనుకున్నాను, ఎలా ఇక్కడ నుంచి అక్కడికి దాకా వెళ్ళింది? But this girl is here only. ఇక్కడే కదా ఉంది ఇప్పుడు దాకా. Exactly same, twins. అంటే ఒకేలాగా ఉన్నారు అన్నమాట ఇద్దరు. Same dress, ఒకేలాంటి వస్త్రాలు, same watch, ఒకే వాచ్, same hairstyle. ఒకే తల హెయిర్ స్టైల్. Slightly here for one girl it is black. ఒక అమ్మాయికి మాత్రం ఇక్కడ కొంచెం నల్లగా ఉండింది. Other girls also having the same black. ఆ అమ్మాయికి కూడా ఇక్కడ నల్లగా ఉండింది కొంచెం. Then I decided this black is because of some heredity. సో నేను అనుకున్నాను, ఈ నల్లగా ఉండటం అనేది అనువంశికంగా ఏదో వచ్చిందేమో, Some gene. జీన్స్ నుంచి. You cannot do anything about it. దాని గురించి మనం చెప్పలేం. So those who have some black mark, don't worry, because God has decided for some good purpose. ముఖం మీద ఏమైనా మచ్చలు కనుకుంటే మీరు ఎవరు నిరాశ పడకండి, దేవుడు ఏదో ఉద్దేశంతో ఉంచుంటాడు. Yeah, we don't know what that good purpose is. ఆ మంచి ఉద్దేశం ఏంటనేది మనకు తెలియకపోవచ్చు. In heaven we will know. పరలోకంలో మనకు తెలుస్తుంది. But when we go to heaven, పరలోకానికి వెళ్ళినప్పుడు this will not be a big issue, we will forget. ఇది పెద్ద సమస్య కాదు, మనం మర్చిపోతాం. Yeah, there it will be a very small issue. అయ్యా చాలా సమస్య కాదు. Here it may be a big issue. ఇక్కడ అవి చాలా పెద్ద సమస్యగా కనబడతాయి. Because man looks at the face, ఎందుకంటే మనిషి ముఖాన్ని చూస్తాడు, but God looks at the heart. దేవుడు అంతరంగాన హృదయాన్ని చూస్తాడు. So here
ఇక్కడ See the two brothers, ఇక్కడ ఇద్దరు సహోదరుల గురించి చూస్తాం, Jacob and Esau. ఏశావు అలాగే యాకోబు. The descendants of Esau are called Edomites. ఈ ఏశావు సంబంధులు ఆయన వంశంలో వాళ్ళని ఏదోమీయులు అని పిలుస్తారు. Edom ఏదోము, and Edomites. ఏదోమీయులు. So in the first verse, the first part, మొదటి భాగంలో it's a burden about Edom. మొదటి వచనంలో ఇక్కడ ఏదోము గురించినటువంటి ఆ భారం గురించి మాట్లాడుతున్నారు. Yeah, what does he say? ఏం చెప్తున్నారు ఇక్కడ? We turn to verse 11. 11వ వచనానికి వెళ్దాం. Obadiah, ఉపద్యా గ్రంథం only one chapter is there, ఒకటే అధ్యాయం ఉండింది. and verse 11. 11వ వచనం. What do we read here? ఇక్కడ ఏం చదువుతున్నాము? Obadiah, ఉపద్యా only one chapter is there, verse 11. 1వ అధ్యాయం 11వ వచనం. I'll read in English. On the day that you stood on the other side, నీవు పగవాడవై నిలిచిన దినమందు, on the day strangers took his forces captive, పరదేశులు వారి ఆస్తిని పట్టుకుని పోయిన దినమందు, and foreigners entered through his gates and cast lots for Jerusalem, అన్యులు వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు, you were like one of them. నీవును వారితో కలిసి ఉన్నావు కదా. You should not have watched on the day of your brother, నీ సహోదరుని శ్రమ దినమందు నువ్వు చూసి ఆనందించావు. and the day that he became a foreigner. ఆ రోజు యూదా వారి నాశన దినమున వారిని చూసి నువ్వు సంతోషింపతగదు. Nor should you have rejoiced over the children of Judah on the day of their destruction. యూదా వారి నాశన దినమును వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు. Nor should you have spoken proudly on the day of distress. నా జనుల ఆపద్దినమును నీవు వారిని గుమ్మంలోనికి చొరబడతగదు. వారి ఆపద్దినమును నీవు సంతోషపడు, వారి బాధను చూడతగదు. Maybe difficult to understand. దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. I'll tell simply. దాన్ని సరళంగా చెప్తాను. See, Jerusalem, యెరూషలేము ఉంది, that is the descendants of Jacob, యాకోబు సంతతి ద్వారా వచ్చింది ఇది. and Edomites, ఏదోమీ descendants of Esau. ఏదోమీయులు ఏశావు సంతతి నుంచి వచ్చారు. God gave mountains to Edom. ఏదోంకి దేవుడు పర్వతాలను ఇచ్చాడు, He blessed them. వారిని ఎంతో ఆశీర్వదించాడు. But God gave desert to Jacob and his descendants. యాకోబుకి అతని యొక్క వంశస్థులకి దేవుడు అరణ్యాన్ని ఇచ్చాడు. Because God has given Edom mountain, దేవుడు ఏదోముకి ఆ పర్వతాలను ఇచ్చాడు కాబట్టి, what is his attitude in his life? అతని జీవితంలో అతని వైఖరి ఎలా ఉండిందంటే Pride. గర్వం. Where do we read that? దాన్ని ఎక్కడ చదువుతాం? Yeah, 3rd verse. 3వ వచనంలో చూస్తాం. Yes, 3rd verse. The pride of your heart has deceived you. నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. You who live in the clefts of the rock, whose home is in the heights, who says in his heart, who will bring me down to the ground? అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడు అని అనుకుంటి కొండ సందుల్లో నివసించువాడా, నన్ను క్రిందికి పడదోయగలవాడెవడని అనుకునివాడా. See, the cities in the hill are very safe. ఆ పర్వత ప్రాంతంలో ఉండే ఇల్లు ఎంతో సౌకర్యవంతంగా భద్రత కలిగి ఉంటాయి. That's why when the British people came, కాబట్టి బ్రిటిష్ ప్రజలు వచ్చినప్పుడు మన దేశానికి they started living in the mountain tops. వాళ్ళు ఎప్పుడు కూడా వచ్చి పర్వతాల పైన నివసించేవాళ్ళు. Good climate, అక్కడ వాతావరణం బాగుంటుంది, good fertile land, అక్కడ ఎంతో సారవంతమైన and ప్రదేశం, no disturbance. అక్కడ ఎటువంటి గందరగోళం ఉండదు. Yeah, I was born in a hill. నేను కూడా అక్కడ కొండ ప్రాంతంలోనే జన్మించాను. Lot of foreigners have constructed houses and are living there. అక్కడ ఎంతో మంది విదేశీయులు వచ్చి అక్కడ కాటేజ్లు నిర్మించి అక్కడ నివసిస్తా ఉండేవాళ్ళు. Ooty, Kunur. ఊటీలో కునూర్ అనే ప్రాంతంలో. Similarly, lot of hill places, they have constructed houses and living there. కాబట్టి అక్కడ కొండ ప్రాంతాల్లో ఎన్నో నివాస స్థలాలు నిర్మించి అక్కడ ఉండేవాళ్ళు. For enemies to travel there, very difficult. శత్రువులు అక్కడ దాకా ప్రయాణం చేయడం అనేది చాలా కష్టం వాళ్ళకి. Yeah, that was the problem in Kargil. అక్కడ కార్గిల్ అనే ఒక ప్రాంతంలో Easy to shoot from there. అక్కడ నుంచి ఎవరినైనా గురిపెట్టి కాల్చడం అనేది సులువే. The bomb will go easily down. అక్కడ నుంచి బాంబు అనేది కింద త్వరగా పడుతుంది. Difficult to shoot from there. కానీ కింద నుంచి పైకి గురిపెట్టి కాల్చడం అంటే కష్టం. So they are safe. కాబట్టి వాళ్ళు ఎంతో సురక్షంగా ఉండేవారు. God gave Edom such places. దేవుడు ఏదోమికి అలాంటి ప్రాంతాన్ని ఇచ్చాడు. But that made him very proud. అది వాళ్ళని ఎంతో గర్విష్ఠులుగా చేసింది.
They are living in the clefts of the rock, in the safe places. వాళ్ళు ఆ పర్వతముల మీద కొండ సందుల్లో చక్కగా ఎటువంటి సురక్షమైన ప్రాంతాల్లో Their నివసించేవాళ్ళు. home is in the heights. వాళ్ళ నివాస స్థలాలు ఉన్నత స్థలంలో ఉన్నాయి. But what is he telling? ఏం చెప్తున్నాడు? Who will bring me down to the ground? అతను ఏం చెప్తున్నాడు అంటే, క్రిందికి నన్ను పడదోయేవాడు ఎవడు? You are exalting yourself like an eagle. నువ్వు ఎలాగా హెచ్చించుకుంటున్నావు అంటే నువ్వు ఒక పక్షిరాజు వలె. God says, even if you put your nest in the stars, I will bring down from there. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నీవు నక్షత్రంలో నివాసం చేసుకున్నాను, నీవు దాన్ని పడవేతును. Is it difficult for God to bring down? దేవునికి అదేమైనా కష్టమా కింద పడేయడానికి? It will not take much time. ఎక్కువ సమయం పట్టదు దేవునికి. We were living in one place called Vatanjatram. వటంచత్రం అనే ప్రాంతం దగ్గర మేము నివసిస్తా ఉండేవాళ్ళం. We had a neighbor, అక్కడ మాకు పొరుగు ఆయన ఉండేవాళ్ళు. an old lady. ఒక స్త్రీ ఉండేది. She will come and ask for ration card. అక్కడ రేషన్ కార్డు కొరకు అడుగుతూ ఉన్నామా. Usually we don't buy kerosene. మేము కిరోసిన్ కొనుక్కోం. There are many houses, they don't buy kerosene చాలా ఇళ్లలో చాలా మంది కిరోసిన్ కొనుక్కోరు. because they have gas stoves. ఎందుకంటే ఇప్పుడు అందరికి గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి కదా. So she will collect so many ration cards. కాబట్టి ఆ స్త్రీ ఏం చేసేదంటే అందరి ఇళ్ళకి వెళ్ళి రేషన్ కార్డులు తీసుకొని She will stand in the queue and buy kerosene అక్కడ తను ఆమె ఆ క్యూలో నుంచొని ఆ కిరోసిన్ కొనుక్కునేది in the ration shop. రేషన్ షాప్ లో. And she will sell with some profit. ఆ కిరోసిన్ ని కొంత లాభానికి ఆమె అమ్ముకునేది. They were living in a very tiled small house. ఎంతో చిన్న ఇరుకైన ఇంట్లో నివసిస్తా ఉండేవాళ్ళు వాళ్ళు. Only one son. ఒకే కుమారుడు ఉన్నాడు This తనకి. one son is working in a mixer shop, bundling, packing. అతను మిక్చర్ పొట్లాలు కట్టే షాప్ లో పనిచేసేవాడు. I heard the story. ఆ కథ విన్నా నేను వాళ్ళ గురించి. Once ఒకసారి she had car. ఓకే కార్ కొనుక్కుంది. Big houses, ఆ ఇంటిని నడిచిపెట్టింది. very rich people. Very rich people. Original life. ఆహా ఓకే. ఆ స్త్రీకి అంతకు ముందున్న స్థితి ఏంటంటే ఒక మంచి కారు ఉండేది, ఎంతో ధనవంతులైన వాళ్ళు. Very rich people in that place. ఎంతో వాళ్ళు ఉండే స్థలంలో ఎంతో They ధనవంతులు వాళ్ళు. can give loan to many people. వాళ్ళు ఎంతో మందికి అప్పు ఇచ్చేవాళ్ళు వాళ్ళు. And no, daily she will wear different silk saree. ఆమె ప్రతిరోజు కూడా మంచి సిల్క్ చీరలు కట్టుకునేది ఆమె. But now what happened? ఇప్పుడు ఏం జరిగింది? I don't know what happened really, అయితే ఏం జరిగింది అనేది పూర్తిగా తెలియదు. but they are brought to a very low standard. కాబట్టి ఎంతో తక్కువ స్థాయికి దిగజారిపోయారు. There are many film directors ఎంతో ఈ సినిమా డైరెక్టర్లు made crores of rupees. కోట్ల కొలది డబ్బులు సంపాదించడం Now వాళ్ళు they become paupers, ఇప్పుడు అసలు ఎటువంటి నేల స్థాయికి దిగిపోయారు. committed suicide. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. Yeah, it not take much time for God to bring down somebody from the star to the ground. నక్షత్రంలో ఉన్న స్థితి నుంచి నేలకు తీసుకురావడానికి దేవుడికి సమయం పట్టదు. If God has given you some place in the mountain like, దేవుడు గనక మీకు ఈ పర్వత ప్రాంతంలో నివసించే స్థితిని గనకిస్తే, maybe you are well off financially, మీరు ఆర్థికంగా ఆ స్థాయిలో ఉన్నట్లయితే, or you are well off health wise. ఆరోగ్యపరంగా మంచిగా ఉన్నట్లయితే, There are many people who are affected with the BP and diabetes. ఎంతో మందికి బీపీ అలాగే షుగర్ ఇలాంటి వ్యాధులు ఉంటూ ఉంటాయి. And you meet some people. కొంతమంది వ్యక్తులు మీరు చూసినట్లయితే, Brother, you have sugar and BP? మీకు షుగర్ బీపీ ఉందా? Yes, brother. అవును బ్రదర్. I'm great. కాబట్టి నేను కొంచెం మంచివాడిగా. I don't have BP, I don't have sugar. నాకు బీపీ షుగర్ లేవు. That shows how much I am strict with the diet. కాబట్టి నేను ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నానో He is చూపిస్తుంది. not very strict. ఆయన జాగ్రత్తలు ఏం He తీసుకోడు. always eats sugar. ఆయన ఎప్పుడు తిండిపోతుగా తింటూ ఉంటాం. అంటే No, we should not despise. మనం వాళ్ళని తృణీకరించకూడదు. అలా It can come to anybody. అది ఎవరికైనా రావచ్చు. Any type of disease can come to anybody. ఎలాంటి రోగమైనా ఎవరికైనా రావచ్చు. See, a missionary who devoted himself in his very young age, in those days came to India and translated the Bible, he got kidney disease. యవన ప్రాయంలో 32 ఏళ్ల వయసులో ఎక్కడి నుంచో వచ్చి మిషనరీగా ఇక్కడ బైబిల్ ని తర్జుమా చేసిన ఆ వ్యక్తికి కిడ్నీ సమస్య ఉండింది. Yeah, we sometimes have the heart spirit, not we despise. మనకి ఆ ఆత్మ సరిగా లేకపోతే మనం అతన్ని తృణీకరిస్తాం. No, we should not despise. మనం ఎవరిని తృణీకరించకూడదు. Many times I read the newspaper, no, some accidents take place వార్తాపత్రికల్లో కొన్ని యాక్సిడెంట్స్ మనం చూసినప్పుడు and 10 people died, 10 మంది చనిపోయారు, 15 people admitted in hospital. 15 మంది అక్కడ హాస్పిటల్లో పెట్టారు. It was just a news. అది కేవలం వార్త మాత్రమే. But one day we met with an accident.
One day we met with an accident. ఒకసారి మాకు అలాగా యాక్సిడెంట్ జరిగింది. Then we came to know what all difficulties the family will undergo after that. అప్పుడు మాకు అర్థమైంది ఆ కుటుంబాలు ఎలాంటి కష్టమైన పరిస్థితి గుండా వెళ్తాయనేది. With the children, with the family, with the relatives, వాళ్ళ పిల్లలు, ఆ సంబంధులు, అలాగే వాళ్ళ కుటుంబం, with the hospital treatment. ఆ హాస్పిటల్లో జరిగే ట్రీట్మెంట్స్ విషయంలో. After that, when I read a news on accident, దాని తర్వాత నేను వార్తాపత్రికల్లో యాక్సిడెంట్ గురించి my చదివినప్పుడు whole attitude changed. మా పూర్తి వైఖరి మారిపోయింది. I really started having a compassion and started feeling pity for the people. వాళ్ళ గురించి ఎంతో కనికరం కలిగి వాళ్ళ పట్ల జాలి చూపించడం మొదలు పెట్టాను. I started praying, Lord, I don't know how much difficulty they will have. Please help them, Lord. వాళ్ళు ఎలాంటి కష్ట పరిస్థితుల నుంచి వెళ్తున్నారో తెలియదు ప్రభావ, వాళ్ళకి సహాయం చేయండి అని ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. So when we undergo certain situation, then we know the difficulty of others. మనం ఆ పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఆ కష్టాలు ఏంటో తెలుస్తాయి మనకి. But let us not wait until some difficulty comes to our lives. అలాంటి పరిస్థితులు మన జీవితంలో జరిగేదాకా మనం ఎదురు చూడకూడదు. Now itself will say, Lord, I don't want to despise anybody. కాబట్టి మనం దేవునితో చెప్పాలి, ప్రభు నేను ఎవరిని తృణీకరించను. Somebody have a cancer, ఎవరికైనా క్యాన్సర్ ఉండొచ్చు, somebody have a kidney problem, ఎవరికైనా కిడ్నీ సమస్య ఉండొచ్చు, somebody have BP or diabetes. బీపీ షుగర్ ఉండొచ్చు. Lord, I want to have compassion. నేను వాళ్ళ పట్ల కనికరాన్ని కలిగి ఉండాలి. When ప్రభు. Jesus saw the sick people, యేసు ప్రభు ఇలాగ అనారోగ్యమైన ప్రజలను చూసినప్పుడు he did not give a big lecture on what diet you should take and all, what medicine you should do. వాళ్ళని ఎవరిని కూర్చోబెట్టి నువ్వు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి మందులు తీసుకోవాలని చెప్పలేదు వాళ్ళకి. He had compassion. ఆయన కనికరం కలిగి ఉన్నారు. He healed them. వాళ్ళని స్వస్థపరిచారు. Yeah, we may not be able to heal everybody, మనం అందరినీ స్వస్థపరచలేకపోవచ్చు. but we can heal their spirit. వాళ్ళ ఆత్మని మనం శుద్ధి చేయొచ్చు. We can say, we are with you, brother. మేము మీతో ఉన్నాం సహోదరుడు అని We చెప్పొచ్చు. are with you, sister. మీతో సహోదరి మీతో ఉన్నాం మేము. Yeah, don't worry, we'll pray for you. మేము బాధపడకండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. We are praying. మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. Yeah, somebody was born blind. ఎవరో పుట్టిగా గుడ్డితనంతో జన్మించుండొచ్చు. We read in John యోహాను సువార్తలో చదువుతాం మనం. and I think 9th chapter. 9వ అధ్యాయం. People are asking, is he blind because of his sin? ఆ శిష్యులు అడుగుతున్నారు, అతని పాపాన్ని బట్టి అతను గుడ్డిగా జన్మించాడా అని. Jesus said, no. యేసు ప్రభు చెప్తారు, లేదు లేదు, That God's name will be glorified. ఆ దేవుని నామం మహింపరచబడడానికి Not జరిగింది. because of his sin. అతను పాపంలో ఉండొచ్చు. So many people's sicknesses may not be because of their sin. అయితే చాలా మంది యొక్క అనారోగ్యాలు పాపాలను బట్టి కాదు. Yeah. When Jesus went to Lazarus' house, యేసు ప్రభు లాజరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు he did not call Mary and Martha. మేరీ మార్తల్ని పిలవలేదు అక్కడ ఆయన. Which hotel Lazarus was eating food? ఎక్కడ ఏ హోటల్లో లాజరు తిందా ఉన్నాడు భోజనం? Did he have control over his cholesterol? అతని యొక్క ఈ కొవ్వు మీద అతనికి కంట్రోల్ ఉందా? What bad habits he had? ఎటువంటి చెడ్డ అలవాట్లు ఉన్నాయి అతనికి? He never spoke anything about that. వాటి గురించి ఏం మాట్లాడలేదు యేసే. Instead, we read Jesus shed tears. మనం అక్కడ ఏం చదువుతామంటే యేసు ప్రభు ఆత్మలో దుఃఖించును అని We చదువుతాం. read that in John chapter 11. యోహాను సువార్త 11వ అధ్యాయంలో Yeah, he shed tears. ఆయన కన్నీరు కార్చాడు. He never started exploring the reason for his sickness. ఆయన అనారోగ్యానికి కారణాన్ని ఆయన తవ్వలేదు. And he prayed and he even went to the extent of raising up again. అతను ఆ లాజరు మరణం నుంచి లేవడం కోసం ఆయన ప్రార్థన చేశాడు. So how is our spirit? మన ఆత్మ ఎలా ఉంది? Especially when we see people who are suffering, ఎవరైనా శ్రమల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను చూసినప్పుడు, people who are having sickness. వాళ్ళు ఒక అనారోగ్యంగా ఉన్నప్పుడు. And here, Edom, he was in the heights. ఇక్కడ ఏదోము ఆ ఉన్నత స్థలాల్లో నివసిస్తున్నాడు. Compared to others, your job is very secure. ఇతరులతో చూసినట్లయితే నీ ఉద్యోగం ఒక సెక్యూర్డ్ గా రక్షణ కలిగి ఉందేమో. Your salary is like you are in the mountain. నీ యొక్క జీతం నువ్వు కొండ మీద ఉన్నట్టుగా ఉందేమో. Or your children's education, you are like in the mountain. నీ పిల్లల విద్య అలాగా నువ్వు కొండ మీద ఉన్నట్టుగా ఉందేమో. Or you have brought up your children in a nice way. నీ పిల్లల్ని ఒక మంచి తరహాలో పెంచావేమో. Other brother did not have that privilege. వేరే సహోదరుడికి అలాంటి అవకాశాలు ఉండకపోవచ్చు. Very recently he came to the Lord. వాళ్ళు దేవుని దగ్గరికి కొత్తగా వచ్చి He lost his children. వాళ్ళ బిడ్డల్ని ఆయన కోల్పోయి ఉండొచ్చు to the world. ఈ లోకానికి. Are we judging them? మనం వాళ్ళని తీర్పు తీరుస్తున్నామా? Or do we have a real concern for them? లేదా వాళ్ళ గురించి నిజమైనటువంటి వాళ్ళ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాం? Yeah, in the 11th verse, Obadiah verse 11. ఓబద్య 11 వచనం చూసినట్లయితే, Yeah. So Edom, the problem was pride. ఏదోముకున్నటువంటి ఆ సమస్య ఏంటంటే గర్వం. Yeah. So he despised Jerusalem, or he despised Jacob. అతను ఆ యాకోబుని లేదా యెరూషలేముని తృణీకరించాడు. Yeah. He also troubled Jacob. అతను కూడా ఈ యాకోబుని అతను సమస్యల పాలు చేశాడు. So when the people of Babylon came to take them,
బబులోను ప్రజలు బబులోనీయులు యాకోబుని ఇశ్రాయేల్ దేశాన్ని బానిసలుగా తీసుకోవడానికి వచ్చినప్పుడు, Yeah. Or when Assyrians came to take them. అస్సీరీయులు వచ్చినప్పుడు Yeah. What was the brother of Jacob was doing? ఈ యాకోబు సహోదరుడైన ఏదోం ఏం చేస్తున్నాడు? Or his descendants? అతని యొక్క వంశస్థులు They took the side of Babylonians. ఈ బబులోను వాళ్ళ పట్ల ఉన్నారు వీళ్ళు. And they thought, no, yeah, they deserve. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో వాళ్ళు నిజంగానే వాళ్ళు అర్హులు దానికి. When your brother is suffering, నీ సహోదరుడు ఇబ్బంది పడుతున్నప్పుడు are you going to help them? నువ్వు వెళ్ళి అతనికి సాయం చేస్తున్నావా? Or you want to join the side of those who are persecuting them? లేకపోతే వాళ్ళని హింసించే వాళ్ళ తరపున నిలబడి ఉంటున్నావా? Sometimes people are suffering against some organization. ఏదైనా సంస్థ నుంచి వీళ్ళు కొంతమంది ఎవరైనా ఇబ్బందిని Whose ఎదుర్కొంటున్నప్పుడు side are you taking? నువ్వు ఎవరి వైపు నిలబడుతున్నావు? On the day you stood on the other side, ఆపద్దినమున నువ్వు అవతరి వారి పక్కన నుంచి ఉన్నావు. when the strangers took his forces captive. వారి యొక్క నీ యొక్క బలగాల్ని వాళ్ళు తీసుకుంటున్నప్పుడు, When foreigners entered Jerusalem, అన్యులు యెరూషలేములోనికి వచ్చినప్పుడు you were one like them. నువ్వు వారిలో ఒకరిగానే ఉన్నావు. You should not have watched on the day of your brother, on the day he became a foreigner. నువ్వు which was I'll say, when your brother became a slave, నీ యొక్క సహోదరుడు ఒక బానిసగా అయినప్పుడు, when your brother left Jerusalem and going into strange land as a foreigner, నీ యొక్క సహోదరుడు యెరూషలేమును విడిచిపెట్టి వేరే అన్య దేశంలో ఒక విదేశీయుడిగా వెళ్ళినప్పుడు you should not have been watching. నువ్వు కేవలం చూస్తూ ఉండకూడదు. Yeah, folding hands at the back చేతులు వెనక పెట్టుకొని and watching. చూస్తూ ఉండడం. Yeah, go. వెళ్ళు అని. You needed it. నీకు అది అవసరమే. Yeah, God is punishing you. దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. See, God, however God is, you see, దేవుడు ఎలాగా ఉంటాడు ఆయన? for Israel's sin, ఇశ్రాయేలీల పాపానికి God is punishing them. ఇశ్రాయేలీల్ని శిక్షిస్తున్నాడు. But కానీ he doesn't want anybody to despise them, అయితే ఎవరు కూడా వాళ్ళని తృణీకరించాలనుకోవట్లేదు దేవుడు. because they are God's children. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రజలు. Even in a strange land, they are God's children. వాళ్ళు వేరే అన్య దేశంలో ఉన్నప్పుడు కూడా దేవుని ప్రజలే వాళ్ళు. Even in Babylon, God protected them. బబులోనులో కూడా దేవుడు వాళ్ళని సంరక్షించాడు. God gave them godly brothers, godly sisters, prophets. వాళ్ళకి అక్కడ కూడా దేవుడు ప్రవక్తలను ఇచ్చాడు, దైవజనులైన సహోదరులను ఇచ్చాడు. God told them, if you pray for Babylon, your house will be better. నువ్వు బబులోను కోసం ప్రార్థన చేస్తే నీ ఇల్లు సరిగా ఉంటుంది. So such a zeal God had for his people. ఆయన ప్రజల పట్ల దేవుడు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. But Esau కానీ ఏసావు and his descendants, తన వంశస్థులు they took the other side. వాళ్ళు ఈ వేరే వాళ్ళ వైపు ఉన్నారు. They were simply watching. వాళ్ళు కేవలం చూసేవారుగా ఉన్నారు. Not only watching. కేవలం చూడడమే కాదు. This next verse is very serious. ఆ 11వ వచనం తర్వాత Nor should you have rejoiced over the children of Judah నీవు వారి స్థితిని చూచి సంతోషింపతగదు. on the day of the destruction. వాళ్ళ ఆపద్దినమందు You should not have rejoiced. నువ్వు సంతోషింపతగదు. When somebody is going through difficult times, ఎవరైనా కష్టమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు natural tendencies, మనలో సాధారణంగా ఉండే our flesh says, మన శరీరం ఏం చెప్తుందంటే rejoice. సంతోషించు. Big relief. ఎంతో రిలీఫ్ ఉంటుంది. Oh, he applied and his visa is rejected. Joy. ఎప్పుడైతే ఈ ఏశావు వాళ్ళని తృణీకరిస్తున్నాడో అక్కడ సంతోషం. It's because of jealousy. ఎందుకంటే అది అసూయను బట్టి వస్తుంది. Who are these people? ఎవరు ఈ ప్రజలు? Twin brothers. ఇద్దరు కూడా కవల సహోదరులు. They are descendants. వాళ్ళ యొక్క వంశస్థులు. Such close relatives. ఎంతో సంఘంలో ఎంతో దగ్గరగా ఉన్న ప్రజలు. Nor should you have spoken proudly on the day of distress. అయితే వాళ్ళ యొక్క స్థితిలో నువ్వు అహంకారంతో చూడకూడదు. You should not have looked on their affliction on the day of their calamity. వాళ్ళ ఆపద్దిన ముందు నీవు వారి గుమ్మంలో చొరబడతగదు. Not only that, అక్కడే అదే కాదు, when these people were taken captives, వారు బానిసలుగా వెళ్ళిపోతున్నప్పుడు they went to their houses, started taking things. వారి ఆస్తిని వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇళ్లలో ఉన్న వస్తువులు తీసేసుకున్నారు. We read that in 13th verse. 13వ వచనం చివరిలో చూడొచ్చు. Yeah, let me take. త్వరగా తీసేసుకుందాం వాళ్ళ వస్తువులు అని. Yeah, very, very bad spirit. అది ఎంతో చెడ్డ ఆత్మ. Yeah. So read Obadiah. అబద్ధాన్ని చదవండి. Yeah. But see what is God's plan for his children. కానీ దేవుని ప్రజలు ఆయన బిడ్డలకి పట్ల ఆయన ప్రణాళిక ఏముంది? 18th verse. 18వ వచనం. What do we read? ఏం చదువుతాం? And the house of Jacob will be a fire, మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, and house of Joseph a flame, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. but house of Esau will be stubble. అయితే ఏసావు సంతతి వారు వారికి కొయ్యలుగా ఉండుదురు. Yeah. See the God's judgment. కాబట్టి దేవుని యొక్క తీర్పు చూడండి. These people who are living at the mountain top,
వీళ్ళు ఆ ఉన్నత స్థలాల్లో పర్వతాల మీద ఉన్నారు. God is against those who are proud. కానీ ఎవరైతే గర్విష్ఠులుగా ఉంటారో దేవుడు వారికి You వ్యతిరేకంగా may, ఉన్నాడు. you may be proud about your intelligence. నీ యొక్క తెలివితేటలను బట్టి నువ్వు You may be గర్వించవచ్చు, proud about your family. నీ కుటుంబాన్ని బట్టి గర్వించవచ్చు, You may be proud about so many things. చాలా విషయాలను బట్టి నువ్వు Your గర్వించవచ్చు. job, నీ ఉద్యోగం, your talents. నీ తలాంతులు. Another thing that is happening in our churches. మన సంఘాల్లో వేరే విషయం జరుగుతూ ఉంటుంది. Those who get offended and leave the church are those who are gifted. ఎవరైతే అభ్యంతరపడి, ఎవరైతే వరాలను తలాంతులు కలిగి ఉండి చర్చిని వదిలిపెడతారో, Why? ఎందుకు? The gifts makes them think that they are somebody special. వాళ్ళకున్నటువంటి తలాంతులు వాళ్ళు ఏదో ప్రత్యేకమైన వారు అని మేము అనుకోవడానికి వాళ్ళు అనుకుంటారు. Nothing wrong in having gifts. తలాంతులు కలిగి ఉండడంలో తప్పలేదు. All the gifts come from above. తలాంతులు అన్ని కూడా పరలోకం నుండి వస్తాయి. Yeah, that's what we read in James. అదే మనం యాకోబులో చదువుతాం. Every good gift comes from above. ప్రతి ఒక్క మంచి జ్ఞానం అంతా కూడా పైనుంచి వస్తుంది. But that should not make us think that we are special. కానీ అది మనం ప్రత్యేకింపబడిన వారుగా ఉన్నాం అనుకోవడానికి వీల్లేదు. Lord, you have given the gift, Lord, ప్రభువా నీవు ఈ వరాన్ని మాకు ఇచ్చావు, and you use it for your glory. ఈ తలాంతుని మేము నీ యొక్క మహిమ కొరకు వాడాలి. So we should lay the gifts in the altar. మనం ఆ యొక్క ఆ వరాలన్నిటిని కూడా బలిపీఠం మీద పెట్టాలి. Paul, when he talks about the church పౌలు సంఘం గురించి in మాట్లాడుతున్నప్పుడు Romans chapter 12, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో in the 4th and 5th verses, 4-5 వచనాల్లో he talks about the body of Christ, అతను క్రీస్తు శరీరం గురించి మాట్లాడుతున్నాడు. and we are all the members. మనందరం అందులో అవయవాలుగా చెప్తున్నాడు. One verse previous to that, దానికంటే ఒక ముందు వచనంలో what does he say? ఏమనుంది? Don't think more than yourself. 3వ వచనం 12వ అధ్యాయం, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనవద్దు. Romans chapter 12 and verse 3. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, For by the grace given to me, I say to everyone who is among you, one should not think of himself more highly than he ought to think, but should think soberly according to the measure of faith God has distributed to each one. తను తాను ఎంచుకొనదగిన కంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికే తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. So we should not think more of ourselves. మన గురించి మనం ఎక్కువగా ఎంచుకొనకూడదు. And for that, what we have to do? కాబట్టి దానికోసం మనం ఏం చేయాలి? Our mind has to be renewed. మన మనసు నూతన పరచబడాలి based on the word of God. దేవుని వాక్యాన్ని ఆధారం And చేసుకొని. before that, what's the verse? దానికంటే ముందున్న వచనం చూడండి. Offer your bodies as a living sacrifice. ఇప్పుడు నీ యొక్క శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించాలి. Along with the body, offer your gifts also on sacrifice. మీ శరీరంతో పాటు దేవుడు మీకు ఇచ్చిన తలాంతులన్నిటినీ కూడా మా బలిపీఠం మీద పెట్టాలి. Maybe singing or musical abilities or preaching the word of God or some other gift. పాటలు పాడడం అవ్వచ్చు, వాక్య బోధించడం అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏవైనా కావచ్చు. Lord, I lay it on the altar. వాటన్నిటిని కూడా ప్రభువా నేను బలిపీఠం I మీద don't want to take any glory out of itself. వాటిని బట్టి నేను ఎటువంటి మహిమను I తీసుకోవదలుచుకోలేదు. don't want to think that I am somebody special. నేను ఏదో ప్రత్యేకింపబడిన వాడిని చూడాలనుకోవట్లేదు. By your grace, Lord. ఇది కేవలం నీ కృపను బట్టి మాత్రమే. Anytime, Lord, you can pull down. ఏ సమయంలోనైనా మీరు నన్ను కిందకి దించేయచ్చు. That's not difficult for you, Lord. అది నీకు కష్టం కాదు ప్రభువా. So let us humble ourselves. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుందాం. Let us be careful about our spirit. కాబట్టి మన ఆత్మ విషయాన్ని బట్టి మనం జాగ్రత్త పడదాం. Yeah. Jesus told his disciples, యేసు ప్రభు ఆయన శిష్యులతో చెప్పారు, see what type of spirit you are having. మీరు ఎలాంటి ఆత్మను కలిగి ఉన్నారో చూడండి. Let us also this morning కాబట్టి ఈ ఉదయాన కాలంలో మనం కూడా see what type of spirit we have. ఎలాంటి ఆత్మను మనం కలిగి ఉన్నామో చూద్దాం. Lord, give me a poor spirit, Lord. ప్రభువా నాకు దీనమైన ఆత్మ నాకు A దయచేయండి. humble spirit, Lord. లోబడే ఆత్మను A దయచేయండి. sober spirit, Lord. ఒక హుందాకరమైనటువంటి ఆత్మను దయచేయండి. Our dear Heavenly Father, మన ప్రియ పరలోకపు తండ్రి, we give you all the glory, Lord, for everything that you have given to us so far. మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి దాన్ని బట్టి మొత్తం మీకే మహిమ చెల్లిస్తున్నాం The తండ్రి. health, the family, the education, the job. మా ఆరోగ్యము, కుటుంబము, అలాగే విద్య, మా ఉద్యోగాలను బట్టి We don't want to exalt about anything, Lord. దేన్ని బట్టి మేము హెచ్చింపడాలనుకోవట్లేదు ప్రభు. Everything has come from you, Father. ప్రతిదీ కూడా మీ దగ్గర నుంచి మాకు అందింది. We don't want to despise anybody whom we see, Lord. మేము చూసే ఎవరిని కూడా మేము తృణీకరించకూడదు ప్రభు. Help us to have a compassion. మా కనికరం కలిగి ఉంటాను, మాకు సహాయం చేయండి. Bless us, Lord. మమ్మల్ని ఆశీర్వదించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. ఇప్పుడు మనకు ఒక 20 minutes టీ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ సెషన్ లో కలుసుకుందాం. 11:30 అయ్యింది. అందరూ 11:50 కల్లా గ్యాదర్ అవ్వాల్సింది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.